అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఆది పర్వంలో 3వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. అయితే 2వ పర్వంలో మనము 5గురు పాండవులు పుట్టినంత వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే కొంతకాలమునకు వసంత ఋతువు ఆరంభమయ్యేను. అది జీవులందరికీ ఉల్లాసమును కలిగించును. ఒకరోజు పాండు మాద్రితో పాటు అడవిలో సంచరిస్తుండెను. పక్షుల కిలకిల రావాలు, వెచ్చటి సూర్యరశ్మి, సుగంధవాయువులతో వాతావరణము ఆహ్లాదకరముగా ఉండెను. మాద్రి సన్నటి మేని వస్త్రాలతో ఆకర్షణీయముగా అగుపించెను. పాండు హృదయంలో ఇంద్రియ భోగవాంఛ గట్టిగా రాజుకొనెను. దానితో ఆమెను బలవంతముగా బాహువులతో బంధించెను. మాద్రి భయముతో కంపిస్తూ తన శక్తి మేరకు అతడిని నిగ్రహించుటకు ప్రయత్నించెను. అతడు ఋషిశాపమును పూర్తిగా విస్మరించి తన జీవితమును అంతమొందించుకోవాలన్న కోరికతో ఆమెను ఆలింగనము చేసుకున్నట్లుగా అగుపించెను. అలా ఆ గొప్ప కురువీరుడు తన భార్యతో సంభోగముకు పూనుకొనగానే ప్రాణాలను కోల్పోయాను. అతడి పార్థివ శరీరమును పట్టుకుని మాద్రి గట్టిగా రోధిస్తూ కుంతిని పిలిచెను. కుంతి 5గురు పుత్రులతో కలిసి అక్కడకు వచ్చెను. కొద్ది దూరంలో ఉండగానే మాద్రి పిల్లలను దూరముగా విడిచి ఒంటరిగా రమ్మనెను. అక్కడి దృశ్యమును చూచి ఆమె నిర్ఘాంతపోయెను. శోకముతో దాదాపు ఉన్మాది అయిన కుంతి, దౌర్భాగ్యురాల, ఇటువంటి సందర్భము అతని మృత్యువుకు కారణమగునని ఎరిగినను నీవు ఎట్లు ఈ రకముగా వారిని నీ వైపుకు ఆకర్షింపగలిగేదివి? నీకెంతటి ధైర్యము అని నిందింపసాగెను. కన్నీటితో మాత్రి ఇలా బదులిచ్చెను. నన్ను నిందించవద్దు. నేను నా శక్త్యానుసారము తనను నిలువరించుటకు ప్రయత్నించితిని. కాని తాను తన మనస్సును నిగ్రహించుకోలేకపోయాను. నేను నిస్సహాయురాలను. అది వినిన కుంతి శాంతించి, ఈ పిల్లలను పెంచి పోషించుము. పెద్ద భార్యగా నేను సహగమనము చేసేదను అని అనెను. కాని మాద్రి సోదరి నాతో సంభోగ కోరికతోనే భర్త మరణించెను కనుక వారిని తృప్తిపరచుట కొరకు నేను సహగమనం చేయగలను. నీ పుత్రులనే కాదు, నా పుత్రులను కూడా పెంచగల సమర్థత నాకు లేదు. నన్ను సహగమనం చేసేందుకు అనుమతింపవలసిందిగా వేడుకుంటుని అనెను. అట్లు మాద్రి సహగమనం చేయగా కుంతీదేవి పుత్రుల పెంపకము కొరకు ఉండిపోయెను. అంత్యక్రియల పిమ్మట స్థానిక మునులు అక్కడ సమావేశమై ఇట్లు చర్చించుకొనిరి. ఇప్పుడు కుంతిని, పిల్లలను, అస్థికలను భీష్మ మరియు ధృతరాష్ట్రుల రక్షణలో ఉంచుటకు హస్తినాపురముకు తీసుకువెళ్లవలసిన బాధ్యత తమదిగా భావించిరి. అట్లు వారిని తీసుకువస్తున్నట్లుగా ధృతరాష్ట్రునికి వర్తమానముగా దూత ద్వారా పంపిరి. వేలాది ఋషులు వారిని వెంటబెట్టుకుని హస్తినాపురముకు బయలుదేరిరి. వారు వర్తమానమనే ప్రవేశము ద్వారా చేరుకునగా ఆ దృశ్యమును వీక్షించుటకు తండోపతండాలుగా జనులు గుమికూడిరి. ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు, సత్యవతి, గాంధారి మరియు ఇతర కురువంశ ప్రముఖులు ఎదురేగి ఋషులను స్వాగతించిరి. భీష్ముడు వెంటనే అర్ఘ్యపాద్యాదులతో మునులను పూజించెను. మునులలోని వృద్ధనాయకుడు వారికి పాండవుల జన్మ వృత్తాంతము మొదలుకొని పాండు మాద్రిల మరణం వరకు జరిగిన సమస్త విషయాలను వివరించెను. పాండు మాత్రుల ఆస్తికలను భీష్మునికి అప్పగించి వారి కర్మకాండ కార్యాలకు సంబంధించిన సూచనలు అందించి వెంటనే అక్కడి నుండి అదృశ్యులైరి. ధృతరాష్ట్రుడు, విదురుడు అంత్యక్రియలకు సన్నాహాలను ఆరంభించిరి. ముందుగా వారు ఒక పవిత్ర ప్రదేశమును ఎన్నుకొనగా బ్రాహ్మణులు పవిత్రాగ్నిని అక్కడికి తీసుకువెళ్ళిరి. ఆ ప్రదేశంలో పాండు మాద్రిల అస్థికలను చక్కటి వస్త్రముతో కప్పి వాటిపై సుగంధ ద్రవ్యాలను చిలుకరించి పూలదండలతో అలంకరించిరి. అంత్యక్రియల వాహనం చక్కగా అలంకరించి మహారాజు మరియు మహారాణి అస్థికలను వాటిపై ఉంచిరి. బోయిలు పల్లకీని భుజములపైకి ఎత్తుకోగానే ఊరేగింపు ఆరంభమయ్యను. పైన శ్వేతఛత్రమును పట్టుకొనిరి. అనేక మంది ఇరువైపులా చామరలతో వీచసాగిరి. ఊరేగింపు నెమ్మదిగా ముందుకు కొనసాగుతూ జనులకు రత్నాలు, ఇతర విలువైన వస్తువులను పంచిపెట్టిరి. రాజబంధువులు మరియు స్నేహితులతో ఊరేగింపు చివరికి గంగా తీరాన వనప్రదేశంను చేరుకొనిరి. మొదట గంగాజలంను బంగారు పాత్రలలో తెచ్చి అస్థికలను గంగాజలంతో శుద్ధి చేసి గంధముతో అలంకరించి నూతన వస్త్రములో ఉంచిరి. పిమ్మట అగ్నిని రగిలించి అస్థికలను మరియు సుగంధ ద్రవ్యాలను కూడా అగ్నికి సమర్పించిరి. చివరన గంగాజలంను సమర్పించే కార్యక్రమమును కొనసాగిను. అక్కడి నుండి 12 రోజులను సంతాప దినాలుగా పాటించి తరువాత శ్రాద్ధకర్మను నిర్వహించి బ్రాహ్మణులకు భారీగా దానాలను చేసిరి. వ్యాసదేవుడు తన మనుమని మరణమునకు శోకిస్తున్నట్టి సత్యవతిని సమీపించి, తల్లి, కురువంశములోని ఆనందభరితమైన కాలం చివరి దశకు చేరుకునెను. దుష్ప్రభావాలతో భవిష్యత్తు గడ్డు కాలముగా ఉండును.
రోజు రోజుకు పాపం పెరుగుతుండెను, వినాశనము రాబోతుండెను. కనుక నీవు అడవులకేకి వెంటనే తపోధ్యానాదులలో నెలకొనుము. అట్లు నీవు నీ వంశనాశనమును చూడన అవసరం ఉండదు అని ఉపదేశించెను. సత్యవతి తన పుత్రుని సూచనను అనుసరించి అంబాలికలను వెంట పెట్టుకుని అడవులకు చేరుకుని కఠిన తపస్సులతో దేహాలను విడిచిరి. ఇటు పాండుపుత్రులు మరియు ధృతరాష్ట్రపుత్రులు కలిసి పెరగసాగిరి. వారి క్రీడలలో పాండుపుత్రుల ఆధిక్యము బహిరంగమయ్యను. మరీ ముఖ్యముగా భీముడు పరాక్రమములో మిగతా వారందరినీ అధిగమించేవాడు. అంతేకాకుండా అతడు అందరికంటే అధికముగా భుజించేవాడు. పరుగులో తన వేగముతో అందరినీ మించిపోయేవాడు. ఇంకా అనేక ఇతర రంగాలలోనూ అతడు తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. దీనికి అవకాశముగా తీసుకొని భీముడు ఎల్లప్పుడూ ధృతరాష్ట్రపుత్రులను అవహేళన చేసేవాడు. కొన్నిసార్లు భీముడు వెర్రిగా నవ్వుతూ ధృతరాష్ట్రపుత్రులలో ఎవరినో ఒకరిని జుట్టు పట్టుకుని ఈడ్చుతుండేవాడు. అతని ఘోష భీమునికి పట్టేది కాదు. దానితో కొన్నిసార్లు వారి ఎముకలు కూడా విరుగుతుండేవి. భీముడు ఒకేసారి ధృతరాష్ట్రుని 100 పుత్రులను అవలీలగా ఏదో ఒక్కటితో తలపడుతున్నట్లుగా సులభముగా ఓడించేవాడు. కొన్నిసార్లు క్రీడగా 10 మంది దాయాదులను ఒకేసారి నీటిలో ముంచి పట్టుకునేవాడు. ధృతరాష్ట్రపుత్రులు పండ్లను కోసుకునేందుకు చెట్టును ఎక్కినప్పుడు భీముడు గట్టిగా ఆ వృక్షమును తన్నేవాడు. దాంతో పండ్లు మరియు వాటితో పాటు చెట్టెక్కిన వారు కూడా నేలపై పడిపోయేవారు. బాల్య చేష్టలతో భీముడు తన దాయాదులను ఎంతగానో బాధించేవాడు. కానీ వారి పట్ల అతనికి ఏ రకమైన చెడు ఉద్దేశము ఉండేది కాదు. ఏమైనను అతని కరుకు ప్రవర్తనకు కారణమున ముఖ్యముగా దుర్యోధనునికి అతని పట్ల ద్వేషముతో కూడిన శత్రుభావన ఏర్పడెను. దుర్యోధనుడు సహజముగానే దుష్ట ప్రవృత్తిని కలిగిన వాడు. కొంత ఎదిగిన పిమ్మట అతడు ఎల్లప్పుడూ తన మనస్సులో భీముని వధించుట ఎట్లు అని ఆలోచించేవాడు. భీముని అడ్డు తొలగినచో భవిష్యత్తులో రాజసింహాసనములను స్వాధీనపరుచుకునుట సులభమనుకునని భావించెను. చివరకు భీముని గంగానదిలో ముంచివేయి ఉద్దేశంతో ఒక ప్రణాళికను కూడా సిద్ధము చేసుకున్నాడు. మొదట గంగా తీరములో ప్రమాణకోటి అనే ప్రదేశములో వినోదం కొరకు ఒక బృహత్తర శిబిర నిర్మాణాలకు తగిన ఏర్పాట్లను చేయించెను. శిబిర నిర్మాణాలను పూర్తి చేసి అందులో వినోద వస్తువులతో పాటు సమస్త వస్తు సామగ్రిని అమర్చుకున్న పిమ్మట దుర్యోధనుడు తన సోదరులను మరియు పాండవులను క్రీడా వినోదం కొరకు రావలసినదిగా దుష్టబుద్ధితో ఆహ్వానించెను. అందుకు యుధిష్ఠిరుడు అంగీకరించుటతో పాండవులు మరియు ధృతరాష్ట్రులు తమ తమ ఏనుగులను మరియు రథాలను అధిరోహించి ప్రమాణకోటికి పయనమైరి. అక్కడకు చేరుకున్న పిమ్మట పాండవులు మరియు కౌరవులు దుర్యోధనుడు నిర్మించిన ఆ అందమైన శిబిర భవనంలో ప్రవేశించి అక్కడ వినోదార్థము ఏర్పాటు చేయబడిన వస్తువులన్నింటితో క్రీడిస్తూ ఆప్యాయంగా తమ ఆహారమును ఒకరితోనొకరు పంచుకొని తిననారంభించిరి. ఆ సమయంలో దుర్మార్గుడైన దుర్యోధనుడు విషము కలిపిన ఆహారమును భీముని ముందుంచి, సోదరా, నీవు తృప్తి కలిగేంత వరకు భుజింపము అని మధురముగా పలికెను. దుర్యోధనుని నాలుక అమృతము కొవ్వలను, పలుకులు కత్తి కంటే పదునుగాను ఉండును. భీమునికి విషము కలిపిన ఆహారము ఇచ్చిన దుర్యోధనుడు చివరకు తన ఉద్దేశము నెరవేరునని భావించెను. దుర్యోధనుడు అందరినీ జలక్రీడలకు ఆహ్వానించెను. చాలా సమయం వరకు అట్లు క్రీడించి అలసిన పాండవ కౌరవులు ఒడ్డుకు చేరుకుని వస్త్రాలను వెంటనే మార్చుకుని విశ్రాంతి కొరకు అక్కడ తోటలలో ఏర్పరిచిన గదులలో విశ్రమించిరి. భీముడు విష ప్రభావం చేత మరింత అధికముగా అలసి నది ఒడ్డునే పడుకుని కొంత సమయమునకు అచేతనుడయ్యను. ఇటువంటి అవకాశం కొరకే చూస్తున్నట్టు దుర్యోధనుడు వెంటనే అక్కడకు చేరుకుని త్వరగా భీముని కాళ్ళు చేతులను లతలతో కట్టి అతడిని నీటిలోకి విసిరివేశను. స్పృహలేని భీముడు క్రమముగా నది లోతులకు చివరకు నాగలోకమును చేరుకునెను. వేలాదిగా భీముని శరీరమంతటిని విషసర్పాలు కాటు వేయసాగాను. అతడి ఛాతి కఠినమగుట చేత ఆ సర్పాలు తమ కోరలను చొప్పించలేకపోయాను. సర్పాల కాట్లు మరియు శరీరంలోని విషము ఒకదానికొకటి విరుగుడుగా మారుటతో భీమునికి తిరిగి స్పృహ వచ్చెను. భీముడు ఒక్కసారిగా తన బంధాలను త్రుంచుకుని సర్పాలను నేలకేసి కొట్టి సంహరింపనారంభించెను. కొన్ని సర్పాల భయముతో ప్రాణాలను చేతపట్టుకుని వాసుకితో జరిగిన విషయాన్ని వివరించెను. సర్పరాజైన వాసుకి ఆర్యకుడు అనే నాగును వెంటబెట్టుకుని భీముడు ఉన్నట్టు ప్రదేశమును వెంటనే చేరుకుని అతడిని గుర్తించెను. ఇక్కడ ఆర్యకుడు కుంతికి తాత వరుసగను. ఆర్యకుడు భీముని ఆప్యాయముతో ఆలింగనం చేసుకునను. వాసుకి భీమునికి స్నేహపూర్వకముగా ఏదైనా కానుకను ఇవ్వదలిచెను. ఆర్యకుడు భీమునికి రసకుండను ఇచ్చుటను సూచించెను. రసకుండ అపారమైన బలమును ప్రసాదించు ఒక రకమైన అమృతము. భీముని ఎదుట రసకుండలము ఉంచగా అతడు
8 కుండల రసమును త్రాగెను. సర్పాలు అప్పుడు అతనికి ఒక అందమైన శయ్యను ఏర్పాటు చేయగా దానిని చేరి అతడు అక్కడ విశ్రమించెను. మరోవైపు కొంత సమయం పిమ్మట భీముడు తమ కంటెను ముందే హస్తినకు చేరుకుని ఉండునని భావించిన పాండవులు మరియు కౌరవులు భీముడు లేకుండగానే అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయిరి. తిరుగు ప్రయాణంలో తన బద్ధశత్రువును విజయవంతముగా అడ్డు తొలగించుకుంటేనని దుర్యోధనుడు ఎంతో ఆనందముగా ఉండెను. దుర్యోధనుని దుష్టబుద్ధిని ఎరిగిన యుధిష్ఠిరుడు హస్తినను చేరుకున్న వెంటనే తల్లిని భీముని గురించి విచారిస్తూ భీముని కొరకు అంతటా వెతికి చివరకు అతడు కనిపించకపోవడంతో అతడు మాకంటెను ముందుగానే హస్తినను చేరుకొని ఉండునని భావించితిమి అన్ను. అది వినిన కుంతి హృదయము భయముతో కంపించెను. ఆమె గట్టిగా రోధింపసాగెను. భీముడు రాలేదని యుధిష్ఠిరుడు తెలిపిన వెంటనే ఆందోళనతో విదురుని పిలిపించెను. విదురునితో ఆవిడ దురాశ మరియు ఈర్ష్యాలుడైన దుర్యోధనుడు భీముని చంపి ఉండడు కదా, నాకు భయమేస్తుండెను అనను. విదురుడు ఆందోళన చెందకుండా ఆమెతో భీముడు క్షేమముగా ఉండునని నిశ్చింతగా ఉండము. నీ కుమారులందరూ దీర్ఘాయువులని ముని పలుకులను ఒక్కసారి స్మరించము అనను. మరోవైపు నాగలోకంలో భీముడు 8 రోజుల పిమ్మట నిద్రలేచెను. అతడు అమృత ప్రభావంతో అపరిమితమైన బలమును సాధించినట్లుగా గుర్తించెను. నాగులు అతనికి వీడ్కోలు పలుకుతూ అతనికి దివ్య వస్త్రాభూషణాదులను సమర్పించిరి. పిమ్మట భీముని నాగులు నది ఉపరితలం వరకు మోసుకు వెళ్ళిరి. భీముడు వెంటనే హస్తినను చేరుకుని తల్లిని చుట్టుకు వెళ్ళెను. కుంతి మరియు ఇతర పాండవులు మరణించిన ప్రియమైన వ్యక్తి తిరిగి ప్రాణం పోసుకుని గృహమునకు తిరిగి వచ్చినట్లుగా ఆనందముతో ఆలింగనము చేసుకునిరి. భీముడు జరిగిన విషయాలన్నింటినీ వివరించెను. అది వినిన విదురుడు యుధిష్ఠిరునితో, కుమార, జరిగిన విషయమును ఎక్కడను వెల్లడింపవద్దు, లేనిచో దుర్యోధనుని కోపం అధికము కావచ్చును. ఏమి జరుగునట్లే మౌనముగా ఉండవలను. ఇక నుండి మీరు ఒకరినొకరు మరింత జాగ్రత్తగా రక్షించుకోవలను అని సూచించెను. ఈ సంఘటన అనంతరము కొంతకాలం దుర్యోధనుడు మరోసారి మరింత అధిక శక్తివంతమైన విషమును భీముని ఆహారంలో కలిపెను. ఈసారి ధృతరాష్ట్రుని వైశ్య దాసీపుత్రుడు యుయుత్సుడు ముందుగానే భీముని హెచ్చరించెను. ఏమైనను భీముడు నిర్భయముగా ఆ ఆహారంను భుజించి పూర్తిగా జీర్ణించుకొనెను. అటు పిమ్మట దుర్యోధనుడు కర్ణుడు మరియు శకునితో కలిసి అనేక దుష్ట పన్నాగాలతో పాండవులను వధింప ప్రయత్నించెను. ప్రతిసారి వారికి ఈ పథకాలన్నీ తెలిసిన విదురుని సూచనను అనుసరించి వారు మౌనముగా తమ ఆగ్రహమును అణుచుకునేవారు. ధృతరాష్ట్రుడు తన పుత్రులు సోమరులు తుంటరులు అవుతుండిరని గ్రహించి వారికి గురువుగా కృపాచార్యుని నియమింపగా అతని వద్ద ధనుర్విద్యను అభ్యసింపసాగిరి. గౌతమ ఋషికి శరద్వంతుడు అను కుమారుడు ఉండేవాడు. అతనికి ధనుర్విద్యలో గొప్ప సామర్థ్యం ఉండేది. దివ్యాయుధ సంపత్తిని పొందుటకు అతడు చేతిలో శరచాపలను ధరించి ఘోర తపమాచరించెను. అతని కఠిన తపస్సుకు ఇంద్రుడు తన పదవిని కోల్పోవచ్చునని భయపడి జానపది అనబడే అప్సరసను అతనికి తపోభంగము కలిగించుటకు పంపెను. అతని ఆశ్రమ ప్రాంతంలోకి ప్రవేశించిన జానపది అనేక రకాలుగా తన సాటిలేని సౌందర్యమును ప్రదర్శింపసాగెను. దానితో అతడు చలించిపోయెను. అతని చేతిలోని విల్లు మరియు బాణాలు వెంటనే జారి క్రింద పడిపోయెను. శరద్వంతుడు తన ఇంద్రియాలను నిగ్రహించుటకు ఎంతగానో ప్రయత్నించెను. కానీ బలమైన మరియు హఠాత్ పరిణామము చేత ఆందోళనతో అసంకల్పితముగా అతని వీర్యము పతనమై అక్కడి గడ్డి గుబురులో పడెను. దానితో తన తపస్సు భంగమైనదని గ్రహించిన శరద్వంతుడు విల్లంబులను అక్కడే విడిచి భయముతో అప్సరస నుండి దూరముగా పారిపోయెను. కాలక్రమమున గడ్డి గుబురుపై పడిన అతని వీర్యము 2 భాగములయ్యను. అందులో నుండి ఒక పుత్రుడు ఒక పుత్రిగా జన్మించెను. యాదృచ్ఛికముగా శంతన మహారాజు అదే సమయంలో ఆ ప్రాంతమునకు వేటాడుటకు వెళ్ళగా అతని భటులలో ఒకడు నవజాత శిశువులను చూచెను. అక్కడే పడి ఉన్నట్టు విల్లు బాణాలను చూచిన ఆ భటుడు ఆ కవలుడు ధనుర్విద్యలో పారంగతులైన బ్రాహ్మణుని సంతానమై ఉండునని భావించెను. దానితో ఆ కవలులను అక్కడ పడి ఉన్నట్టు విల్లంబులను మహారాజుకు సమర్పించెను. నిస్సహాయులైన పసిబాలుల పట్ల దయతో శంతన మహారాజు వారిని రాజభవనమునకు తీసుకువెళ్ళెను. బ్రాహ్మణుల చేత యథావిధిగా సంస్కారాలను జరిపించి వారిని తన సంతానమునకు వల్లే పెంచుకోసాగెను. మహారాజు కృపతో పెంచబడినందున వారు కృప మరియు కృపిగా పిలువబడిరి. కొన్ని సంవత్సరాల పిమ్మట శరద్వంతుడు తన దివ్యశక్తి మహిమతో తన సంతానము శంతన మహారాజు పెంపకంలో ఉండిరని గ్రహించి వారి వద్దకు వెళ్లి కృప మరియు కృపి జన్మకు కారణమైన పరిస్థితులను వివరించెను. ఆ సమయంలో శరద్వంతుడు కృపకు ధనుర్విద్యలో శిక్షణను ఇచ్చెను. ఆ యువకుడు స్వల్ప సమయంలోనే ధనుర్విద్యలో గొప్ప నైపుణ్యమును సాధించెను. మరొక గొప్ప ఋషి భరద్వాజుడు.
అతను హరిద్వారంలో తపస్సు చేస్తుండేవాడు. ఒకరోజు అనేక మంది ఋషులతో కలిసి అతడు గంగానదిలో స్నానమాచరించుటకు వెళ్ళెను. ఘృతాచి అనబడే అప్సరస అదివరకే అక్కడ గంగలో స్నానమాచరించి బయటకు వస్తున్నట్టును భరద్వాజుడు చూచెను. ఘృతాచి అందము చేత అతని మనస్సులో సంభోగమాంచి తలెత్తెను. ఆ కోరిక బలపడుటతో ఎట్టి ప్రమేయము లేకుండా ఋషివీర్యము పతనమయ్యెను. ఋషి దానిని క్రింద పడుటకు మునిపే ద్రోణమనే పాత్రలో పట్టెను. ద్రోణ నుండి ఉత్పన్నమొకటి చేత శిశువు ద్రోణుడిగా పిలువబడెను. పాంచాల దేశపు మహారాజు పృషతుడు ఒకప్పుడు అతడు తపమాచరిస్తున్నట్టి సమయంలో పూలు కోస్తున్నట్టి మేనక అందమును చూచుటతో వీర్యము పతనమయ్యను. దాని నుండి ద్రుపదుడు జన్మించెను. పృషత మహారాజు మరియు భరద్వాజ మహర్షి మంచి మిత్రులు. ఆ బాలుడు భరద్వాజ ఆశ్రమంలో విద్యాభ్యాసము కొరకై ఉంచబడెను. దానితో పృషతుని పుత్రుడైన ద్రుపదుడు మరియు భరద్వాజుని పుత్రుడైన ద్రోణుడు మంచి మిత్రులైరి. ఒకసారి ద్రుపదుడు ద్రోణుడితో ఇట్లు పలికెను: మిత్రమా, నా విద్యాభ్యాసము పూర్తయిన పిమ్మట నేను ఉత్తర పాంచాల దేశముకు మహారాజు కాపడును. అట్లు నేను రాజునైనప్పుడు నిన్ను రాజ్యకోశాధికారిగా నియమించుకోమని మా తండ్రి గారు తెలిపిరి. కాలాంతరములో పృషత మహారాజు మరణించిన పిమ్మట అతని పుత్రుడు ద్రుపదుడు పాంచాల దేశమునకు రాజు కూడా అయ్యను. తరువాత అనతి కాలంలోనే భరద్వాజ ఋషి కూడా ఈ లోకమును విడిచిపెట్టెను. ద్రోణుడు తండ్రి ఆశ్రమంలోనే నివసింపసాగాను. ద్రోణుడు కృపిని వివాహము చేసుకొనెను. వారికి ఒక పుత్రుడు కలిగెను. జన్మించిన సమయంలో ఆ శిశువు దేవలోకము ఉచ్చైశ్రమముకు వలె సకిలించెను. అప్పుడు ఆకాశవాణి ఈ శిశువు పేరు అశ్వత్థామ అని ప్రకటించిరి. ఇక్కడ అశ్వత్థామ అంటే గుర్రపు స్వరము అని అర్థం. ఈ సమయంలో పరశురాముడు యుద్ధమును త్యజించి తన సంపదనంతటిని బ్రాహ్మణులకు వితరణ చేస్తుండేనని విన్నట్టి ద్రోణుడు శిష్య సమేతముగా పరశురాముడు తపమాచరిస్తున్నట్టు మహేంద్రగిరికి వెళ్ళెను. ద్రోణుడు గొప్ప ఆదరముతో పరశురాముని పూజించెను. అప్పుడు ద్రోణునితో, బ్రాహ్మణోత్తమ, నీ కోరిక ఏమిటో తెలుపుము అని జమదగ్ని పుత్రుని అడిగెను. అప్పుడు ద్రోణుడు, ఓ యోధాగ్రగణ్య, నేను సంపదను ఆశించి ఇక్కడకు వచ్చి తిని అనెను. పరశురాముడు ఇలా వివరించెను: నేను నా సంపదనంతటిని ఇదివరకే బ్రాహ్మణులకు వితరణ చేసి తిని. క్షత్రియ నిర్మూలన అనంతరం సంపూర్ణ ధరిత్రిని నా యజ్ఞ ఋత్విక్కుడైన కశ్యపునికి అప్పగించి తిని. ప్రస్తుతం నా వద్ద నా శరీరము అమూల్యమైన అస్త్ర సంపద మాత్రమే కలదు. నీవు దానము గ్రహింపదలచి నందున ఈ రెండింటిలో ఒక దానిని తీసుకువచ్చును. ద్రోణుడు అతని అస్త్రశస్త్రాలన్నింటినీ వాటి ప్రయోగ విధానంతో సహా తనకు ప్రసాదింపవలసినదిగా అర్థించెను. ఆ పరశురాముడు అందరూ అంగీకరించెను. బ్రహ్మాస్త్రముతో పాటు అస్త్రశాస్త్రమంతటిని గ్రహించిన ద్రోణుడు ద్రుపదుని రాజధానికి బయలుదేరిను. ద్రుపదుని చూచి అనేక సంవత్సరాలైనందున ద్రోణుడు తనను తాను పాంచాల మహారాజుకు బాల్యమిత్రుడనని పరిచయము చేసుకును. కాని ద్రుపదుడు రాజ్యాధికారము, ఐశ్వర్య అహంభావముల చేత ద్రోణుని పలుకులు అవమానకరములుగా తోచెను. దానితో అతడు, మనము బాల్యమిత్రుడము కావచ్చును, కానీ స్నేహము సమవుజ్జీల నడుమ మాత్రమే కొనసాగవలను. పేద ధనికులము నడుమ కానుందున నేనిప్పుడు నిన్ను స్నేహితునిగా భావించలేను అని పరుషముగా అవమానించెను. అది వినిన ద్రోణుడు ఆగ్రహముతో కంపించెను. ఏమైనను ఒక్క ప్రతీకార పదమును కూడా పలుకక వెనుదిరిగిపోయెను. ద్రోణుడు మహారాజు యొక్క అనుచిత అహంకారమును అణచివేసేందుకు మనస్సులోనే ఒక ప్రణాళికను రచించుకొని యోగ్యులైన రాకుమారుల కొరకు హస్తినాపురమునకు బయలుదేరెను. కొంతకాలం అతడు తన బావమరిది అయిన కృపాచార్యుని గృహములో రహస్యముగా నివసించెను. కృపాచార్యుడు పాండవులకు, కౌరవులకు అస్త్ర విద్యను బోధిస్తుండగా ద్రోణపుత్రుడైన అశ్వత్థామ కూడా వారితో పాటు విద్యనభ్యసించేవాడు. ఒకరోజు రాకుమారులందరూ గ్రామీణ ప్రాంత విహారమునకు వెళ్ళిరి. అక్కడ వారు మైదానంలో బంతితో క్రీడిస్తుండగా అది ఒక లోతైన నూతిలో పడిపోయిను. పాండవులు, కౌరవులు ఆ బంతిని నూతిలో నుండి తీసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన ఫలితము లేకుండా పోయిను. వారు అట్టి సమస్య పరిష్కారము కొరకు చర్చించుకుంటుండగా నల్లగా బక్క చిక్కిన బ్రాహ్మణుడు వారిని సమీపించెను. నిజమునకు అతనే ద్రోణుడు. రాకుమారులందరూ అతని చుట్టూ చేరగా చిరునవ్వుతో వారిని ఇలా మందలించెను: మీరు క్షత్రియులు, పరాక్రమవంతులమని గర్విస్తుందరు, కానీ మీరు నూతిలో పడిన బంతిని కూడా తీయలేకుండిరి. ఇది గొప్ప అవమానకరము. మొదట ద్రోణుడు తన చేతి ఉంగరములను కూడా తీసి నూతిలోకి విసిరివేసెను. నేను దానిని కేవలం కొన్ని ఈనె పుల్లలను ఉపయోగించి తీసెదను. అందుకు ప్రతిఫలముగా మీరు నాకు ఒక చక్కటి విందు భోజనము ఏర్పాటు చేసినచో చాలు.
రాకుమారుడు సంతోషముగా అందుకు అంగీకరించిరి. పిమ్మట యుధిష్ఠిరుడు అతడిని ఇలా అడిగెను, బ్రాహ్మణోత్తమ, మీరు మా నుండి అట్టి అల్పమైన ప్రతిఫలమును ఆశించుటకు బదులుగా మీరు మీ జీవిత పర్యంతము మీకు ప్రయోజనము కలిగించు మరొక దానిని బహుమతిగా ఎందుకు కోరుకొనలేదు? అందుకు అతడు చిరునవ్వుని సమాధానముగా ఇచ్చెను. అతడు వెంటనే పుల్లలను తీసుకుని వాటిని మంత్రించి ఒకదానిని నూతిలోని బంతికి గుచ్చుకునేలా విసరగా అది అద్భుత బాణముకు వలె వెళ్లి ఆ బంతికి గుచ్చుకొనెను. ఆ పైన ఆ పుల్లలు ఒకదానికొకటే తగులుకొని గొలుసులా ఏర్పడెను. ద్రోణుడు ఆ గొలుసులు సులభముగా బయటకు లాగి బంతిని బయటకు తీసెను. ఈ అద్భుత చేష్టను చూచిన పాండవుల మరియు కౌరవులు కన్నులు ఆనందాద్భుతాలతో నిండి పెద్దవయ్యెను. రాకుమారుడు ద్రోణునితో నూతిలో పడవేసిన ఉంగరమును కూడా తీయమనటతో దానిని కూడా ఒక మార్మిక విధానమున బాణాల సహాయముతో నూతి నుండి బయటకు తీసెను. ఉంగరమును చూచిన రాకుమారుడు ఆశ్చర్యముతో అతని ముందు మోకరిల్లి వినయముతో ఇలా అర్థించిరి, ఓ అజ్ఞాత బ్రాహ్మణ, మేము అర్హులమైనచో దయచేసి మీరెవరో మాకు తెలుపగలరు. ముకుళిత హస్తాలతో మీ సేవ కొరకై వేచి ఉంటిమి. ద్రోణుడు మీరు మీ పితామహ భీష్ముని సమీపించి మన ఈ కలయిక సమస్తమును వివరించినచో నా రూపగుణాలను బట్టి వారు నన్ను గుర్తింపగలరు అనెను. పాండవులు కౌరవులు తిరిగి వెంటనే హస్తినను చేరుకుని గొప్ప ఉత్సాహంతో భీష్మునికి జరిగిన విషయమంతటిని వివరించిరి. ఆ బ్రాహ్మణుని గూర్చి వినిన భీష్ముడు అతడు ద్రోణుడని గ్రహించెను. ఆ ద్రోణుడే రాకుమారులకు ఉత్తమ శిక్షకునిగా నిర్ధారించుకుని వెంటనే స్వయముగా బయలుదేరి ద్రోణుడికి ఘనస్వాగతం పలికిరి. భీష్ముడు విచారింపగా ద్రోణుడు ఇలా తెలిపెను, నేను మరియు ద్రుపదుడు బాల్యములో సన్నిహిత మిత్రుడుగా ఉండేవారము. నిజమునకు పాంచాల రాకుమారుడు తరువాతి కాలంలో తాను మహారాజు అయినప్పుడు తాను నన్ను తనతో పాటు ఉండవచ్చునని, తన సంపదలన్నీ నీ అధీనము అని నాకు హామీ ఇచ్చి ఉండెను. మా ఇరువురి తండ్రులు వృషతుడు మరియు భరద్వాజుడు మరణించిన పిమ్మట నా తండ్రి వద్ద శిక్షణ పొంది జ్ఞానమార్జించిన అగ్నివేశ ఋషి వద్ద నేను ధనుర్విద్యను పూర్తి చేసుకుంటుని. కొన్నాళ్లకు సంతానమును వాంఛించి నేను కృపాచార్యుని సోదరి కృపిని వివాహమాడితిని. కొంతకాలమునకు ఆమె వలన అశ్వత్థామ జన్మించెను. ఒకసారి బాలుడైన అశ్వత్థామ ఒక ధనవంతుని కుమారుడు గోవు పాలను త్రాగుటకు చూచి తనకు పాలు కావాలనని రోధింపసాగిను. పేదవాడినైన నేను నా కుమారుని దుఃఖమును చూచి బాధపడితిని. దానితో గోధనము గల యజమాని నుండి ఒక గోవును దానముగా పొందవలనని నేను ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు ప్రయాణించితిని. తక్కువ గోవులను కలిగి ఉన్నట్టు యజమాని నుండి గోవును దానముగా తీసుకుంటే అది అతని యజ్ఞకార్యాలకు అవరోధమును కలిగింపవచ్చుననే ఆలోచనతో నేను అటువంటి వారిని సంప్రదించలేదు. ఏమైనను నేనెంతగా ప్రయత్నించినా గోవు లభింపలేదు. ఒకరోజు అశ్వత్థామతో క్రీడిస్తున్నట్టు బాలుడు నీటిలో బియ్యపు పిండిని కలిపి అతనికి త్రాగేందుకు ఇచ్చిరి. అమాయకుడైన నా కుమారుడు ఆనందముతో నేను పాలు త్రాగుతుంటిని అని ఎగురసాగెను. అశ్వత్థామ అమాయకత్వమును చూచిన మిగతా బాలుడు నవ్వుకొనిది. ఆ సంఘటన నా హృదయాన్ని కలిచివేసెను. నా దరిద్ర పరిస్థితికి నన్ను నేనే తిట్టుకుంటుని. అదే నా కుమారుడిని నవ్వుల పాలయ్యేలా చేస్తుండెను. తరువాత కొంతకాలమునకు నా బాల్యమిత్రుడు ద్రుపదుడు పాంచాల దేశ రాజసింహాసనాన్ని అధిష్ఠించినని విని నేను అతడిని కలుసుకోదలిచితిని. నేను ద్రుపదుని హామీ పట్ల విశ్వాసమును కలిగి ఉంటిని. కాని నా దురదృష్టము, నా పేదరికము చేత అతడు నన్ను అపరిచితునిగా చూచెను. అతడు ఇచ్చిన హామీ కూడా అతనికి గుర్తు లేదనను. పేద ధనికుల మైత్రికి అర్థము లేదు. నీకు కావలసినచో ఈ రాత్రికి భోజనము మరియు వసతిని కల్పింపగలనని నన్ను అవమానపరచెను. మరుసటి రోజు ఉదయం నేను పాంచాల దేశపు రాజధాని నుండి బయలుదేరి నీ మనుమలకు శిక్షణనిచ్చు ఉద్దేశంతో ఇక్కడకు చేరుకుంటుని. జరిగిన దానంతటిని విన్న భీష్ముడు వెంటనే నేను సంతోషముగా మిమ్మల్ని పాండకౌరవులకు గురువుగా నియమిస్తుంటిని. కురువంశీయులందరూ మిమ్మల్ని పూజ్యులుగా గౌరవించెదరు మరియు మీ సేవకు అత్యుత్తమ వసతి సౌకర్యములు ఏర్పాటు చేయబడును అని అంటూ స్పందించెను. దానితో ద్రోణాచార్యుడు రాకుమారులకు శాస్త్రోక్తముగా విద్య నేర్పింపను ఆరంభించెను. అతనికి సొంత భవనము మరియు అపార సంపదలో సమకూర్చబడెను. కొంతకాలము తరువాత ద్రోణుడు తన శిష్యులను ఉద్దేశించి ఇట్లు పలికెను, నా మనస్సులో మీకు విద్య నేర్పుటలో ఒక ప్రత్యేక ఉద్దేశం కూడా కలదు. మీరు ధనుర్విద్య శాస్త్రంలో పూర్తి నిష్ణాతులైనప్పుడు నా కోరిక తీర్చగలరా? అట్లు కురుపాండవులతో పలికి ద్రోణుడు మౌనముగా నిల్చుండెను. అప్పుడు అర్జునుడు ఉత్సాహముగా ముందుకు వచ్చి, గురుదేవా, నేను మీ కోరికను తీర్చెదను. అది ఏదైనను నేను దానిని తప్పక నెరవేర్చుదను. అదే నిజమైన శిష్యుని విధి అని పలికెను. అది వినిన ద్రోణుడు అర్జునుడి గాఢముగా హత్తుకుని శిరస్సును మూర్కొనెను. ఆ తరువాత ద్రోణుడు పాండు కౌరవులకు తన శిక్షణను కొనసాగిస్తుండెను.
క్రమంగా అనేక మంది ఇతరులు కూడా వారి వద్దకు శిష్యరికం కొరకు చేరిరి. అతని శిష్యులలో వృష్ణివంశపు రాకుమారులే కాకుండా సూతుడైన కర్ణుడు కూడా ఉండెను. అతడు అచరి కాలంలోనే దుర్యోధనుడికి ఆప్తుడయ్యను. అర్జునుడి పట్ల ద్వేషముతో కర్ణుడు అవకాశం చిక్కినప్పుడల్లా అతడిని నిందింపసాగెను. అర్జునుడు ఎల్లప్పుడూ గురువుకు సన్నిహిత సేవలను అందిస్తుండేవాడు. గురువు పట్ల భక్తి చేత అర్జునుడు మిగిలిన శిష్యులందరినీ అధిగమిస్తూ ధనుర్విద్యలో గొప్ప నైపుణ్యంతో రాణించెను. ద్రోణుడికి కూడా అర్జునుడి పట్ల ప్రత్యేక అభిమానము. దానితో అతడు ఇతరులెవ్వరూ యుద్ధరంగంలో అర్జునుడిని అధిగమించలేరని నిర్ధారణకు వచ్చెను. అర్జునుని పట్ల అభిమానం ఉన్నప్పటికీ ద్రోణుడు సహజముగానే తన కుమారుని పట్ల వాత్సల్యమును కూడా కలిగి ఉండేవాడు. శిష్యులను నీరు తీసుకురమ్మని పంపుతూ శిష్యులందరికీ సన్నటి మూతి కలిగిన పాత్రలను ఇచ్చి అశ్వత్థామకు మాత్రం వెడల్పాటి మూతి కలిగిన పాత్రను ఇచ్చేవాడు. దానితో వారికి తమ పాత్రలను నీటితో నింపుటకు ఆలస్యమయ్యేది. ఏమైనను అశ్వత్థామ పాత్ర త్వరగా నిండుటతో అతడు అందరికంటే ముందు తిరిగి చేరుకునేవాడు. మిగతా శిష్యులు వచ్చేలోపు ద్రోణుడు కుమారుడికి అదనముగా అస్త్రవిద్యలోని రహస్యాలను తెలిపేవాడు. అవి ఇతర శిష్యులకు లభ్యమయ్యేవి కాదు. ఈ విషయమును గ్రహించిన అర్జునుడు ఆ రోజు నుండి అతడు వరుణాస్త్రాన్ని ప్రయోగించి పాత్రలో నీరు నింపుకుని అశ్వత్థామ తిరిగి చేరుకునేసరికి అతడు కూడా చేరుకునేవాడు. దానితో వారిరువురు అదనముగా సమానముగా అస్త్రశాస్త్ర రహస్యాలను పొందగలిగేవారు. అర్జునుడి శ్రద్ధాభక్తులు ద్రోణుడికి నిశ్చయముగా ప్రియమైన వాడిగా చేసెను. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్నప్పటి సమయంలో బలమైన గాలి వీచుటతో దీపం కూడా ఆరిపోయెను. చీకటిలో కూడా తన చేయి తడుముకోకుండా నోటి దగ్గరకు వెళ్ళుటను గమనించిన అర్జునుడు గురి తప్పకుండా ఉండుటకు వెలుతురు అవసరము లేదని, అభ్యాసము కావాలని గ్రహించెను. ఆ రోజు నుండి అతడు చీకటిలో కూడా అభ్యాసమును ఆరంభించెను. ఒకరోజు రాత్రి అర్జునుని వింటినారి శబ్దం వినిన ద్రోణుడు సంతోషముగా అతడిని సమీపించి ఆప్యాయముగా ఆలింగనమును చేసుకుని, అర్జున, ఇతరులెవరూ నీకు వలె ఇంతటి దృఢ సంకల్పముతో విద్యను అభ్యసింపగలరు. నీవు నిశ్చింతగా ఉండము. నిన్ను మించిన దరుద్రుడు ఎవరూ లేకుండానట్లుగా నిన్ను సాటిలేని వ్యక్తిగా చేసేతను అనెను. ద్రోణాచార్యుడు ఖ్యాతి విస్తారముకుటతో వేలాది రాజులు రాకుమారులు అతని శిష్యరికమును ఆశించి హస్తినాపురమునకు దూర దేశాల నుండి విచ్చేసేవారు. అలా వచ్చిన వారిలో నిషాదరాజు హిరణ్యతన్వుని కుమారుడైన ఏకలవ్యుడు కూడా ఉండెను. ద్రోణుడు నైతిక సూత్రాలను అనుసరించి నీచజాతిలో జన్మించిన ఏకలవ్యుని శిష్యునిగా అంగీకరించుటకు నిరాకరించెను. అంతేకాకుండా ఉచ్చజాతి రాకుమారులైన తన ఇతర శిష్యులను మించి పోగలడనే భయము ద్రోణుని మనస్సులో ఉండెను. ద్రోణాచార్యుని పాదాలనంటి ఏకలవ్యుడు నిరాశ మరియు అవమానంతో తల వంచుకుని అడవికి మరలిపోయెను. ఏమైనను ఏకలవ్యుడు తన నిశ్చయమును విడుకోలేదు. దానితో మట్టితో ద్రోణాచార్యుని మూర్తిని నిర్మించుకుని ఆ విగ్రహమును తన ఆచార్యునిగా భావిస్తూ శ్రద్ధాభక్తులతో పూజిస్తూ అస్త్రాభ్యాసమును ఆరంభించెను. గురువు పట్ల అతని అసాధారణమైన భక్తి శ్రద్ధలు మరియు నిరంతర సాధన చేత అచరి కాలంలోనే అతడు ధనుర్విద్యలో నైపుణ్యము కూడా సాధించెను. ఒకరోజు పాండవులు మరియు కౌరవులు ద్రోణాచార్యుని అనుమతితో అడవిలో వేట విహారముకు వెళ్ళిరి. వారితో పాటు ఒక అనుచరుడు వేట కుక్కను, రాకుమారుల వస్తు సామగ్రిని వెంట తీసుకువెళ్ళిరి. ఆ కుక్క తిరుగుతూ ఏకలవ్యుడు బాణసాధన చేసే ప్రదేశమును చేరుకునెను. అతను నల్లగా మలిన వస్త్రాలతో భయంకరముగా కనిపించెను. దానితో కుక్క గట్టిగా మొరగసాగెను. దాని అరుపుకు ఏకాగ్రత భంగమైన ఏకలవ్యుడు కోపముతో కుక్కని ఎట్టి గాయము చేయకుండా ఆ కుక్క నోటిలోకి 7 బాణాలను విసిరెను. నోటి నిండా బాణాలతో అది తన యజమానులను తిరిగి చేరుకునెను. అట్టి అద్భుత విల్లు కాని నైపుణ్యమును తిలకించిన పాండవ కౌరవుడు ఆశ్చర్యముతో ఇతడెవరో శబ్దాన్ని బట్టి బాణాలను వేగముగా విసరగలుగుటలో నిపుణుడని భావిస్తూ తమ శక్తి సామర్థ్యాలకు లజ్జితుడైరి. రాకుమారుడు అడవిలో వెతుకుతూ చివరకు ఏకదాటిగా బాణాలను విడుస్తున్నట్టు ఏకలవ్యుని చేరుకున్నది. ఆసక్తితో పాండవులు కౌరవులు అతని గుర్తింపును విచారింపగా, నేను ఏకలవ్యుడను, ద్రోణాచార్యుల వారి శిష్యుడను, ధనుర్విద్యను అభ్యసిస్తుంటిని అని తెలిపెను. హస్తినను తిరిగి చేరుకున్న పాండవులు కౌరవులు తమ గురువును సమీపించి జరిగిన సంఘటనను వివరించిరి. అర్జునుడు ఏకాంతంలో ద్రోణుని చేరి, ఆచార్యదేవా, ధనుర్విద్యలో నన్ను మించిన వారెవరూ ఉండపోరని మీరు నాకు హామీ ఇచ్చితిరి. అయినచో ఏకలవ్యుడు అందరికంటేను నన్ను కూడా మించిన వాడు ఎలా కాగలుగుతుండెను అని ప్రశ్నించెను. అది వినిన ద్రోణుడు క్షణం ఆలోచించి అర్జునుని వెంటనే అడవికి బయలుదేరను. వారు ఏకలవ్యుడు నిరంతరాయంగా అభ్యాసము చేస్తున్నట్టు ప్రదేశమును చేరుకున్నంతనే తన ఎదుట నిలిచినట్టు గురువును చూచిన ఏకలవ్యుడు వెంటనే తన అభ్యాసమును నిలిపి సాష్టాంగన ప్రణామము ఆచరించెను. పిమ్మట అతనిని ఆరాధించి ముకులిత హస్తాలతో అతని ఆదేశము కొరకు నిల్చొని, మీ శిష్యుడు మీ సేవ కొరకు సిద్ధము, ఆదేశింపగలరు అనెను. అప్పుడు ద్రోణాచార్యుడు, యువరాజా,
నీవు నన్ను వాస్తవముగానే గురువుగా భావించిన శిష్యుడవైనచో నాకు గురుదక్షిణను సమర్పించుకునము అనెను. అది వినిన ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు చివరకు తనను శిష్యునిగా అంగీకరించినని ఆనందిస్తూ, గురుశ్రేష్ఠ, మిమ్ము అన్ని విధాలుగా సంతోషపెట్టుటకు ఆరాటపడుతుంటిని. నా నుండి మీరు ఏదైనను కోరుకొనవచ్చును అనెను. ద్రోణుడు, నేను కోరిన దానిని నీవు అర్పింపదలచినచో వెంటనే నీ కుడిచేతి బ్రొటనవేలును నరికి నాకిమ్ము అని పలికెను. ఈ పలుకులు వినుటకు బాధాకరములైనను ఎట్టి సంకోచము లేకుండా ఏకలవ్యుడు తన కుడిచేటి బ్రొటనవేలును తెగనరికి చిరునవ్వుతో ద్రోణాచార్యుని ఎదుట ఉంచెను. అటు పిమ్మట ద్రోణుడు అర్జునుడితో కలిసి తిరిగి వెళ్లిపోయాను. ఏకలవ్యుడు తన సాధనను తిరిగి ఆరంభించెను. ఏమైనను అతడు గతములో బాణాలను వేగముగా ప్రయోగించి పొందిన ఆనందమును ఇప్పుడు నష్టపోయినట్లుగా గమనించెను. అది అతనికి గొప్ప అసంతృప్తిని మిగిల్చెను. భీముడు మరియు దుర్యోధనుడు ప్రత్యేకించి గదాయుద్ధములలో నైపుణ్యమును సాధించిరి. వారిరువురు ఎల్లప్పుడూ ఒకరి పట్ల ఒకరు ఈర్ష్యాద్వేషాలను కలిగి ఉండేవారు. నకుల సహదేవులు కత్తి యుద్ధములో ఆరితేరిడి. యుధిష్ఠిరుడు ఉన్నత రథయోధికుడయ్యను. అశ్వత్థామ అస్త్రాలను వివిధ రకాలుగా ప్రయోగించుటలో నిష్ణాతుడయ్యను. ఏమైనను అర్జునుడు అందరినీ అధిగమించెను. నిజమునకు అర్జునుడు అతిరథునిగా అనగా 60,000 సాధారణ యోధులందరితో ఏకకాలంలో యుద్ధము చేయగల సమర్థతను కలిగిన వాడు. నిజమునకు అర్జునుడు అతిరథునిగా పరిగణింపబడెను కనుక అతని ప్రతిష్ట అచిరకాలంలోనే లోకమంతటా ప్రఖ్యాతమయ్యను. ధృతరాష్ట్ర కుమారుడు భీముని సాటిలేని బలమును మరియు అర్జునుని అసమాన నైపుణ్యమును చూచి వారి హృదయాలు ఈర్ష్యతో అధికాధికముగా దహించుకుపోయెను. తరువాత ద్రోణాచార్యుడు తన శిక్షణను ముగించబోనున్న సమయంలో శిష్యుల తులనాత్మక నైపుణ్యమును పరీక్షింపదలచి వారినందరినీ ఒకచోట సమావేశపరచెను. ఒక విశాలమైన చెట్టు పైకొమ్మ చివరన ద్రోణుడు ఒక కృత్రిమ పక్షిని ఏర్పాటు చేయించెను. ముందుగా యుధిష్ఠిరుని పిలిచి ఆ పక్షి తలను తెగగొట్టవలను. యుధిష్ఠిరుడు బాణమును గురిపెట్టి చూస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు అతడిని, నీవు చెట్టుపై పక్షిని చూడగలుగుతుంటివా అని అడిగాను. యుధిష్ఠిరుడు చూడగలుగుతుంటినని సమాధానమిచ్చెను. ద్రోణుడు తిరిగి అతడిని, పక్షితో పాటు నీవు చెట్టును, నన్ను లేక నీ సోదరులను కూడా చూడగలుగుతుంటివా అని అడిగాను. యుధిష్ఠిరుడు, ఆచార్యదేవ, నేను చెట్టును, మిమ్మల్ని మరియు నా సోదరులతో పాటు ఇతరులందరినీ చూడగలుగుతుంటిని అని తెలిపాను. ద్రోణాచార్యుడు తిరిగి అదే ప్రశ్నను పునరావృతం చేయగా ప్రతిసారి యుధిష్ఠిరుడు అట్లే సమాధానమిచ్చెను. చివరకు ద్రోణుడు విసుగు చెంది, నీవు ఈ లక్ష్యమును ఛేదింపలేవు అంటూ యుధిష్ఠిరుని ఒక ప్రక్కన నిలుచుండమని తెలిపారు. అటుపిమ్మట ద్రోణుడు దుర్యోధనుడితో ఆరంభించి ఒకరి తర్వాత మరొకరిని ఇతర దేశాల నుండి వచ్చిన తన శిష్యులను అందరినీ పిలిచి యుధిష్ఠిరుని ప్రశ్నించినట్లుగానే ప్రశ్నించెను. వారందరూ యుధిష్ఠిరుడు తెలిపిన సమాధానమునే తెలుపుచుండిరి. ద్రోణుడు ఒకరి తర్వాత మరొకరిని మందలించి వారిని యుధిష్ఠిరుని ప్రక్కన నిలుచుండమనెను. ఇలా అందరూ పరీక్షకు నిలువలేకపోవటను చూచి ద్రోణుడు అర్జునుడిని పిలిచెను. అర్జునుడు బాణమును ఎక్కుపెట్టి ఏకాగ్రతతో గురిచూస్తున్న సమయంలో, నీవు చెట్టుపై పక్షిని, నన్ను చూడగలుగుతుంటివా అని అడిగాను. అర్జునుడు, ఆచార్యదేవ, నాకు పక్షి తప్ప చెట్టు గాని, మీరు గాని, నా సోదరుడు గాని ఎవరునూ కనిపించడం లేదు అని తెలిపాను. అప్పుడు ద్రోణుడు, దయచేసి పక్షిని వర్ణించుము అనెను. అందుకు అర్జునుడు ఇలా బదులిచ్చెను, నిజమునకు నాకు పక్షి తల మాత్రమే కనపడుతుండెను. అది వినిన ద్రోణుని శరీరము ఆనందముతో రోమాంచితమయ్యను. అతడు అర్జునుడిని బాణమును ప్రయోగించమని ఆజ్ఞాపించెను. అది పక్షి తలను ఛేదించెను. ద్రోణుడు అర్జునుని ఆప్యాయముగా హత్తుకొనెను. ఇక ద్రుపదుడు జయింపబడినని మనస్సులో భావించెను. ఆ మరుసటి రోజు ద్రోణుడు శిష్యులందరితో కలిసి గంగా నదిలో స్నానమాచరిస్తుండెను. హఠాత్తుగా ఒక మొసలి అతని పాదమును పట్టుకుని వశపరుచుకోసాగెను. అతడు తనను తాను విడిపించుకునే సమర్థత కలిగి ఉన్నప్పటికీ శిష్యులను కాపాడమనగా అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండెను. కానీ అర్జునుడు వెంటనే తన విల్లును అందుకుని 5 బాణాలతో నీటిలో మునిగి ఉన్నట్టు ముసలిని వధించెను. అర్జునుని బుద్ధి కుశలతకు ద్రోణుడు అతడిని తన ప్రధాన శిష్యునిగా భావించెను. బహుమతిగా అర్జునుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగ మరియు ఉపసంహారాలను బోధించెను. ద్రోణుడు అర్జునుడితో, ఈ బ్రహ్మాస్త్రమును సాధారణ వ్యక్తులపై, బలహీన శత్రువుపై ఎన్నడూ ప్రయోగింపరాదు. అటువంటి దుష్కార్యము విశ్వమంతటిని దహించి వేయగలదు అని హెచ్చరించెను. ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుని సమీపించి, మహారాజా, రాకుమారులందరూ అన్ని రకాల విద్యను నేర్చుకుంటిరి కనుక మీరు అందరి ఎదుట వారి అస్త్ర విద్యలను ప్రదర్శించుటకు కావలసిన ఏర్పాట్లను చేయవలసినదిగా అభ్యర్థిస్తుంటిని అనెను. ధృతరాష్ట్రుడు గొప్ప సంతోషముతో ద్రోణాచార్యునికి కావలసిన ఏర్పాట్లను చేసేందుకు వెంటనే విదురుని ఆదేశించెను. తరువాత రంగస్థలము కొరకు ఎట్టి ముళ్ల చెట్లు, తుప్పలు లేని సమతల ప్రదేశమును ఎంపిక చేసుకునేది. అక్కడ రంగస్థల వేదికను నిర్మించి ప్రముఖులు ఆసీనులయ్యేలా ఉచిత స్థానాలు ఏర్పాటు చేయబడను. నిర్ధారిత రోజుకు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్య, గాంధారి, కుంతి మరియు
అనేక మంది ఇతర కురువంశ ప్రధానులు అక్కడికి చేరుకునిది. అంతేకాకుండా పురజనులందరూ హస్తినాపురమును విడిచి అక్కడకు చేరుకున్నటతో జనము ఉప్పొంగి పొర్లుతున్నట్టి సముద్రము వలె అగుపించెను. ద్రోణాచార్యుడు మొదట రంగస్థలంలో ప్రవేశించెను. అతడు తెల్లటి వస్త్రాలు, తెల్లని చుట్టు మరియు గడ్డముతో పూలదండలతో చందనాదులను అలదుకొని ఉండెను. తరువాత సంగీత వాద్యాలు మ్రోగుతుండగా, బ్రాహ్మణులు మంగళకరమైన మంత్రాలు పఠిస్తుండగా సాంప్రదాయకమైన పూజ కార్యక్రమాలను నిర్వహించిరి. ఇలా ప్రాథమిక ఆచార కార్యక్రమాలు పూర్తయిన పిమ్మట యుధిష్ఠిరునితో ఆరంభించి పాండవులు, కౌరవులు వారి వారి వయస్సులను అనుసరించి రంగములో ప్రవేశించిరి. అటుపిమ్మట అస్త్రకౌశల ప్రదర్శన ఆరంభమయ్యను. రాకుమారులు తమ రకరకాల విన్యాసాలను ప్రదర్శించినప్పుడు వాటిని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యాద్భుతాలకు గురై హృదయపూర్వకముగా చప్పట్లతో ప్రశంసించసాగిరి. ఆ తరువాత భీముడు మరియు దుర్యోధనుడు తమ తమ గదలతో రంగస్థలంలోకి ప్రవేశించిరి. వారు ఒకరితోనొకరు తలపడుటకు దీనిని ఒక అద్భుత అవకాశముగా భావించిరి. వారు మదగజాలకు ఘీంకరిస్తూ పాద విన్యాసాలను చేయసాగిరి. జనుడు వారి వారి పక్షపాతం అనుసరించి కొందరు భీముని మరికొందరు దుర్యోధనుని జయ జయ ధ్యానాలతో సమర్థిస్తూ 2 భాగాలుగా చీలిపోయి ద్రోణాచార్యుడు ప్రేక్షకుల కోలాహలమును గమనించి పోరాటాలను నియంత్రించమని తన కుమారుని ఆదేశించెను. అశ్వత్థామ భీముని మరియు దుర్యోధనుని శాంతింపవలసినదిగా కోరుతుండగా ద్రోణుడు వాద్యాల మ్రోతను నిలిపివేయమని స్వయంగా ఆదేశించెను. అప్పుడు అతడు అందరి దృష్టిని మరల్చదలచి అర్జునుని ప్రదర్శనను ప్రకటించెను. అర్జునుడు గంభీరముగా రంగప్రవేశము చేస్తుండగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేసిరి. విదురుడు జరుగుతున్న విషయాలను ధృతరాష్ట్రునికి, గాంధారికి వివరిస్తుండేను. తన కుమారుడు రంగప్రవేశము చేయుటను చూచిన కుంతి ఉబికి వస్తున్న మాతృప్రేమతో కన్నీటి పర్యంతమయ్యను. అర్జునుని పట్ల హర్షము వ్యక్తమగుటతో ధృతరాష్ట్రుడు కూడా పాండవుల వంటి సోదరుని కుమారుడు ఉండుటను తన అదృష్టముగా భావించెను. అర్జునుడు అనేక దివ్యాస్త్రాలను ప్రదర్శింపసాగిను. ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి మంటలను సృష్టించెను. పిమ్మట వెంటనే వారుణాస్త్రముతో నీటిని కురిపిస్తూ ఆ మంటలను ఆర్పివేసెను. పర్జన్యాస్త్ర ప్రయోగముతో ఆకాశంలో మేఘాలను సృష్టించి ఆపై వాయవ్యాస్త్రమును సంధించి ఆ మేఘాలను చెదరగొట్టెను. భౌమ్యాస్త్రము ద్వారా భూమిని సృష్టించి పర్వతాస్త్రముతో ఆ భూమిపై ఒక్కసారిగా పర్వతాలను సృష్టించెను. ఆ వెంటనే అంతర్ధానాస్త్ర ప్రయోగముతో సృష్టించిన వాటినన్నింటినీ అదృశ్యము కావించెను. ఆ తరువాత అక్కడ త్రాడుతో వ్రేలాడదీయబడి ముందుకు వెనుకకు కదలాడుతున్నట్టే గోమాత శృంగంలోని 21 బాణాలను విడిచెను. గోమాత శృంగంలోకి 21 బాణాలను విడిచెను. నిజమరకు అక్కడ సమావేశమైన వీక్షకులందరూ ఆశ్చర్యము, ఆనందముతో నిండిపోనట్లుగా అర్జునుడు అనేక అద్భుత విన్యాసాలను కూడా ప్రదర్శించెను. అదే సమయంలో హఠాత్తుగా ప్రవేశద్వారం వద్ద పిడుగు వంటి ధనుష్టాంకార ధ్వని ఒకటి వినిపించెను. ప్రేక్షకులు అటువైపుకు చూడగా అక్కడ సూర్యసమముగా శోభిస్తున్నట్టు వ్యక్తి ఒకరు రంగప్రవేశము చేస్తూ కనిపించెను. అతడే కర్ణుడు. అతడు సహజ దివ్యకర్ణ కుండలాలు మరియు కవచముతో ప్రకాశిస్తుండెను. అతడు రంగస్థలంలోకి ప్రవేశించి ద్రోణాచార్యునికి, కృపాచార్యునికి గౌరవపూర్వకంగా నమస్కరించెను. అర్జునునితో, నీవు ప్రదర్శించిన విన్యాసాలన్నింటినీ నేను మరిన్ని విశేషాలతో ప్రదర్శింపి చూపగలను. కాసేపు ఇక్కడ నిల్చుండి నా సాటిలేని పరాక్రమమును వీక్షించుము అనెను. కర్ణుని సవాలుకు ప్రేక్షకుల్లో ఉత్సాహం పొంగి మరింత అధిక అంచనాలతో అందరూ లేచి నిల్చుండిరి. ప్రత్యేకించి దుర్యోధనుడు అర్జునుని ఎదిరింపగల మునగాడు ఒకడు వచ్చనని ఎంతగానో ఆనందించెను. అర్జునుడు నిశ్చేష్టుడై అసహనముతో అక్కడ నిల్చుని ఉండగా కర్ణుడు ద్రోణాచార్యుని అనుమతితో అది వరకు అర్జునుడు ప్రదర్శించిన విన్యాసాలన్నింటినీ ప్రదర్శించెను. నిజమునకు సూతయూతుడు మరెన్నో అధిక విన్యాసాలను అర్జునుడికి మించి ప్రదర్శించెను. అతడు తన విన్యాసాలను ముగించిన పిమ్మట దుర్యోధనుడు గొప్ప ఆనందముతో తన సహచరులతో కూడి కర్ణుని ఆలింగనము చేసుకునెను. స్నేహబంధమును మరింత అధికముగా పటిష్టము చేసుకునే ఉద్దేశముతో దుర్యోధనుడు తన రాజ్యాన్నంతటినీ కర్ణుని వశము చేస్తుందని ప్రతిపాదించెను. కానీ కర్ణుడు, రాజా, నాకు మీ మైత్రి మరియు అర్జునుడితో ద్వంద్వ యుద్ధావకాశమును మాత్రమే కోరుకుందును అనెను. ఆ సమయంలో అర్జునుడు మరియు కర్ణుడు మిక్కిలి ద్వేషముతో, అవమానకర పదాలతో పరుషముగా ఒకరినొకరు సవాలు చేసుకునిరి. సోదరుడును ఆలింగనము చేసుకుని పిమ్మట అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో మిక్కిలి దృఢ నిశ్చయముతో ద్వంద్వ యుద్ధము కొరకు తన విరోధి వైపునకు నడిచెను. ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులతో కూడిన మేఘాలతో పాటు ఇంద్రధనస్సు కూడా ఏర్పడెను. పుత్రమాత్సల్యముతో ఇంద్రుని ఆగమనమును గమనించిన సూర్యుడు తన పుత్రుని పట్ల వాత్సల్యముతో మేఘాలను చెదరగొట్టెను. ఇలా అర్జునుడు మేఘాచ్ఛాదిత ఆకాశము క్రింద నిల్చుండగా కర్ణుడు సూర్యరశ్మిలో నిల్చుండెను. దుర్యోధనుడు కర్ణుని ప్రోత్సహిస్తూ అతని పక్షాన నిల్చుండెను.
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అర్జునుడిని బలపరిచిరి. ప్రేక్షకులు కొందరు ఇటువైపు, కొందరు అటువైపుగా విభజింపబడిరి. పరిస్థితి గంభీరమొకటను గ్రహించిన కుంతి స్పృహ తప్పి పడిపోయాను. విదురుడు వెంటనే కుంతికి స్వస్థత చేకూర్చెను. కాని తన ఇరువురు పుత్రులు పరస్పర యుద్ధమునకు సన్నద్ధులగుటను చూచిన కుంతి మరోసారి భయము మరియు దుఃఖముతో కృంగిపోతూ వారిని నిర్వహించుటకు తాను చేయగలిగినదేమీ లేదని మనస్సులో వాపోయెను. కృపుడు కర్ణుడితో ఇట్లన్ను, అర్జునుడు నీ సవాలను స్వీకరించును. కాని దానికి ముందు నీవు నీ తల్లిదండ్రుల రాజవంశమును పరిచయము చేయవలసి ఉండును. ఎందుకనగా క్షత్రియులెన్నడూను నిమ్న జాతితో జన్మించిన వారితో తలపడరు. ఆ పలుకులను వినిన కర్ణుని ముఖం పాలిపోయెను. దుర్యోధనుడు వెంటనే ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, శాస్త్రానుసారము ఉన్నత వంశస్థుడు సూర్యుడు సేనాపతి అను ఈ ముగ్గురు రాజులు కాబడదురు. ఒకవేళ కర్ణుడు రాజు కాడనే కారణముతో అర్జునుడు ఇతనితో పోరాడుటకు ఇష్టపడకపోయినచో నేనిప్పుడి నా అంగరాజ్యమును నా స్నేహితుడు కర్ణుడికి దారపోసెదను. దానితో ఎవ్వరునూ కర్ణుని మహారాజుగా అంగీకరించుటకు నిరాకరింపలేరు. అట్లు పలికి దుర్యోధనుడు అక్కడికక్కడే వెంటనే బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తముగా కర్ణుడిని అంగరాజ్యాభిషిక్తుని చేసి అతని తలపై కిరీటమును నిలిపెను. తన తలపై ఛత్రము ఇరువైపులా చామరుడు వేచబడుటను చూచిన కర్ణుని హృదయము దుర్యోధనుని పట్ల గొప్ప కృతజ్ఞతాభావంతో నిండి ప్రగాఢ మైత్రికి హామీనిచ్చెను. అట్లు వారిరువురి స్నేహము శాశ్వతముగా పటిష్టమయ్యెను. అదే సమయంలో అధిరథుడు అనబడే సారథి రంగములో ప్రవేశించెను. అతడు తన కర్ర సహాయముతో నిల్చుండెను. అలసటతో కంపిస్తూ చెమటలు ప్రక్కుతుండెను. కర్ణుడు తన పెంపుడు తండ్రిని చూడగానే అతని వద్దకు వెళ్లి ఆప్యాయతతో నమస్కరించెను. అధిరథుడు అతడిని అక్కుని చేర్చుకుని ఆనంద బాష్పాలతో అభిషేకిస్తూ తన కుమారుడు రాజు అయినందుకు సంతోషించెను. కర్ణుడు సూతపుత్రుడని గమనించిన భీముడు అతనిని ఆక్షేపిస్తూ, ఓ సూతుడా, నీకు అర్జునునితో తలపడుట అర్హత లేదు. నీ కులముకు తగినట్లుగా నీవు గుర్రాలను తోలుటకు ఉపయోగించు చర్నాకూలను పుచ్చుకొని నీ స్థానంలో నీవు ఉండము. అంగరాజ్య సింహాసనమును అధిష్ఠించుటకు నీకు ఎంతటి ధైర్యము? కుక్క పవిత్రమైన యజ్ఞహవిస్సును భుజించుటకు యోగ్యముగునా అంటూ అవమానించెను. అట్టి అవమానకర పలుకులను వినిన కర్ణుడు సూర్యుని వైపునకు చూస్తూ నిలచుండిపోయాను. అప్పుడు దుర్యోధనుడు ఆందోళనగా భీమునికి పరుషముగా ఇట్లు బదిలిచ్చెను, క్షత్రియుని నిజమైన అర్హత పరాక్రమమే కాని జాతి కాదు. తమ గుణగణాలు సౌశీల్యముతో ఉన్నత స్థితికి జరిగిన వారిలో అనేకులు నీచజాతిలో జన్మించి ఉండిరి. ఉదాహరణకు విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడైనను పిమ్మట బ్రహ్మర్షిగా గుర్తింపబడెను. ఉత్తమ పరాక్రమముతో కర్ణుడు అంగరాజ్యమే కాదు, ఈ సంపూర్ణ దరిద్రుని పాలించుటకు యోగ్యుడు. కనుక ఎవరైనను అతడిని అంగరాజ్యమేలుడుకు అపేక్షించనుతో నన్ను ఎదుర్కొనవచ్చును. జనము దుర్యోధనుని పలుకులను ఆమోదించిరి. అంతలో సూర్యాస్తమయమయ్యను. మరింత అధిక కలహమును మంచిది కాదని భావించిన దుర్యోధనుడు దివిటీలు మోసే భటుల మార్గము గుండా కర్ణునితో కూడి వెంటనే రంగస్థలం నుండి బయటకు వెళ్లిపోయాను. భీష్ముని, ద్రోణుని, కృపుని అనుసరిస్తూ పాండవులు కూడా తమ తమ నివాసాలకు మరలిరి. గుమికూడిన జనము మరలిపోతూ కొంతమంది అర్జునుని, మరికొందరు కర్ణుని, మరికొందరు దుర్యోధనుని ఆ రోజు ప్రశంసించిరి. కుంతి తన కుమారుని మహారాజుగా ఆమోదింపబడుటకు ఎంతగానో ఆనందించెను. కర్ణుని అసమాన పరాక్రమము, నైపుణ్యము చూచిన దుర్యోధనుడు పాండవుల పట్ల భయమును పూర్తిగా విడిచెను. మరోవైపు యుధిష్ఠిరుడు ఈ భూలోకములో సూతునితో సమానముగు వారెవ్వరూ లేరని భావించి ఆందోళన చెందెను. అటు పిమ్మట ద్రోణుడు రాకుమారులందరూ అస్త్ర విద్యాభ్యాసంలో పరిపూర్ణత్వమును సాధించడం చూచి గురుదక్షిణకు సమయం ఆసన్నమైనదని భావించెను. వారందరినీ పిలిపించి ద్రోణుడు ఇలా పలికెను, రాకుమారులారా, గురుదక్షిణ సమర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క శిష్యునిది. కనుక పాంచాలరాజు ద్రుపదుని ప్రాణాలతో పట్టి బంధించి నాకు అప్పగించగలరు. అదే మీరు నాకు సమర్పించే అత్యుత్తమ గురుదక్షిణ. రాకుమారులందరూ గురువును సంతోషపరచుటకు ఉత్సాహముతో వెంటనే బయలుదేరి ద్రోణుడు వారిని అనుసరించెను. ద్రుపదుని రాజు దానిపై దాడి చేయబోయే సమయంలో నాయకత్వం కొరకు కౌరవులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ క్రమంగా ద్రుపదుని రాజ్యము చేరుకుని ద్రుపదుడు వెంటనే తన సోదరులతో కలిసి వారిపై శరవృష్టిని కురిపించసాగెను. అది చూసిన అర్జునుడు ద్రోణాచార్యునితో, ఆచార్యదేవ, మొదట కౌరవులందరినీ తమ ప్రతాపమును చూపుతూ పోరాడనిమ్ము. వారు ద్రుపదుని ఓడింపలేరని నేను ఎరుగుదును. వారు నిరాశ చెందిన పిమ్మట నేను నా సోదరులతో కూడి మీ కోరికను నెరవేర్చదను అనను. ఇట్లు ద్రుపదుడు కౌరవులతో యుద్ధము చేస్తున్న సమయంలో పాండవులు యుద్ధభూమికి కొంత దూరంలోనే ఉండిపోయిరి. పాంచాల రాజు కౌరవులను చెల్లాచెదురు చేసి తీవ్ర బాధకు గురి చేసెను. అతని పరాక్రమమును చూచి భయపడిన కౌరవులు యుద్ధభూమిలో అనేక మంది ద్రుపదులు తిరుగుతున్నట్లుగా అగుపించెను. దుర్యోధనుడు మరియు కర్ణుడు విఫలమొకటచో మిగతా కౌరవులు భయముతో పారిపోయిరి. ఆ సమయంలో అర్జునుడు ద్రోణుడికి ప్రణమిల్లి తన రథములో యుద్ధ భూమికి బయలుదేరను.
నకుల సహదేవులు అతని రథచక్రాలకు రక్షణగా వెళ్ళిరి. గదను త్రిప్పుతూ భీముడు ముందు నడిచెను. యుధిష్ఠిరుడు అతని వెనుక రక్షణగా వెళ్ళెను. భీముడు ద్రౌపదిని గజ సైన్యముపై దాడి చేయగా అర్జునుడు తన శరవృష్టితో పాంచాల రాజును తన గజవాహనముపై నుండి క్రిందకు పడద్రోసెను. అర్జునుడు ద్రౌపదిని బంధింపకుండునట్లుగా పాంచాల సైన్యము గొప్ప వీరోచితముగా పోరాడిను. అయినను అర్జునుడు ద్రౌపదిని వైపునకు వేగముగా పరిగెత్తుతుండగా పాంచాల దేశపు సైన్యాధిపతి సత్యజిత్తు జోక్యము చేసుకుంటూ అర్జునుడికి సవాలు విసిరెను. ఏమైనను అతనికి వెంటనే యుద్ధభూమిని విడిచి వెళ్లిపోవలసి వచ్చెను. ఈ లోపుగా ద్రౌపదుడు ఒక రథము అధిరోహించి అర్జునుడిపై భయంకరముగా బాణాలను గుప్పింపసాగెను. అర్జునుడు భయంకరముగా పోరాడి స్వల్ప సమయంలోనే ద్రౌపదిని విల్లును ధ్వజమును తుంచి తరువాత సారథిని గుర్రాలను కూడా వధించెను. ద్రౌపదుడు మరొక విల్లును అందుకోబోనంతటిలోనే అర్జునుడు కత్తి తీసుకుని దానిని విరిచెను. నష్టమైన రథం నుండి ద్రౌపదునికి క్రిందకు దిగవలసి వచ్చెను. దానిని అవకాశముగా తీసుకుని అర్జునుడు వెంటనే అతనిని బంధించెను. దానితో పాంచాల యోధులు భయముతో పారిపోయి భీముడు పాంచాల దేశ రాజధానిని నాశము చేయనారంభించగా అర్జునుడు అతడిని వారించెను. ద్రౌపదుడు కురువంశముకు బంధువు అందుకు కారణము. రాజ్యమును కోల్పోయి పరాభవింపబడిన ద్రౌపదిని బందీగా తీసుకువస్తున్నట్టు అర్జునుని చూచిన ద్రోణుడు ఎంతగానో ప్రీతి చెందెను. గతములో ద్రౌపదుడు తన పట్ల వ్యవహరించిన విధానమును స్మరిస్తూ ద్రోణుడు తిరుణుముతో, మనము ప్రస్తుతం ఒక ప్రత్యేక భిన్న పరిస్థితులుండగా తిరిగి కలుసుకుంటిమి. నేను మరోసారి నీ మైత్రిని కోరుతుంటిని. నేను నీ రాజ్యం అంతటినీ జయించితిని. నేను నీకు అర్ధరాజ్యమును కానుకగా ఇస్తుంటిని. రాజు కాని వాడు రాజుకు మిత్రుడు కాలేడని నీవు తెలిపి వంటివి. కనుక నీవు దక్షిణ పాంచాలమును పాలించుకును, నేను ఉత్తర పాంచాలమును నా స్వాధీనంలో ఉంచుకుందును. ఈ విధంగా ద్రౌపదుడు తన సగరాజ్యమును తిరిగి పొందెను. ద్రౌపదుడు బదులుగా ఇట్లనుడు, బ్రాహ్మణోత్తమ, ఔదార్యముతో నీవు చేసిన ప్రతిపాదనకు నేను అభినందిస్తుంటిని. నీతో శాశ్వత మైత్రికి అంగీకరిస్తుంటిని. దానితో ద్రోణుడు ద్రౌపదిని బంధ విముక్తులు చేసి అర్ధరాజ్యముతో సత్కరించెను. ఏమైనను మనస్సులో ద్రౌపదుడు ద్రోణుడిపై పగ తీర్చుకోదలచును. కానీ క్షత్రియ బలముతో అది సాధ్యపడదని, అందుకు తాను స్వయంగా అసమర్థుడనని గ్రహించి ద్రోణుని జయింపగల పుత్రుని పొందుటకు అవకాశాలను వెతుకుతూ తన రాజధానిని విడిచి ప్రపంచమంతటా సంచరించసాగెను. అర్జునుడి పరాక్రమం చేత స్వాధీనమైన పాంచాల దేశ పూర్వపు రాజధాని అహిచ్చత్రలో ద్రోణుడు నివాసమును ఏర్పరచుకొనెను. 1 ఏడాది గడిచిన పిమ్మట ధృతరాష్ట్రుడు పురజనుల అభిప్రాయం అనుసరించి కురుసింహాసనమునకు వారసునిగా యుధిష్ఠిరుని నియమించెను. యుధిష్ఠిరుడు సమస్త సద్గుణ నిధి అని ధృతరాష్ట్రుడు ఎరుగును. నిజమునకు అతడు తన సొంత పుత్రుల కంటేను యుధిష్ఠిరుడు రాజగుటియే ఉత్తమమని భావించెను. భీమసేనుడు పరరాముని వద్ద గదాయుద్ధములో శిక్షణను పొంది వచ్చిన పిమ్మట తన సోదరులకు సహాయముగా ఉండెను. ఒకరోజు హఠాత్తుగా ద్రోణాచార్యుడు హస్తినాపుర రాజసభలో ప్రత్యక్షమయ్యెను. కౌరవు రాకుమారులందరి సమక్షములో అతడు అర్జునుడితో ఇలా పలికెను. చాలా కాలం క్రితం నేను అగస్త్య మహర్షి శిష్యుడైన అగ్నివేశ్య ఋషి నుండి బ్రహ్మాస్త్రమును సాధించితిని. పిమ్మట నీవు నా విద్యార్థిగా ఉన్నప్పుడు దాని ప్రయోగ జ్ఞానమంతటిని నీకు అందించితిని. ఓ కుంతీపుత్ర, భవిష్యత్తులో నాకు నీతో యుద్ధము చేయవలసి వచ్చునని నేను ఎరుగుదును. దయచేసి అప్పుడు నీవు హృదయపూర్వకంగా నాకెదురు నిలిచి పోరాడవలను. అదే నేను నిన్ను కోరు ప్రత్యేక బహుమతికి తగిన గురుదక్షిణ. అర్జునుడు గొప్ప విధేయతతో గురుదేవుని ఆజ్ఞను అంగీకరించి అతని పాదాలను స్పృశించెను. తరువాత అర్జునుడు ప్రపంచ దేశాలన్నింటినీ పర్యటింపసాగెను. భీముని సహాయంతో అనేక దేశాల రాజులను జయించెను. అతడు అపారమైన సంపదను హస్తినాపురములకు తీసుకురాగా దానిని కురుకోశాకారంలో భద్రపరచుట జరిగెను. పాండవులు ప్రదర్శించిన పరాక్రమం, వారి ప్రభావము ధృతరాష్ట్రుడు విచారము కలిగించెను. చివరకు అతడు తన ప్రధానమంత్రి కణికుడిని పిలిపించి అతనితో, పాండవులు నా కుమారుల కంటిలో మించిన అద్భుత కార్యాలను పదే విజయవంతముగా పూర్తి చేయసాగని. దీనితో నా హృదయము ఈర్ష్యాద్వేషముతో దహించుకుపోతుండెను. నాకు ఉపశమనము లభించుటలేదు. నేను పాండవులతో మైత్రి నడుచుకోవలనా లేక విరోధిగా వ్యవహరించవలనా? ఏది నాకు సంతోషమును కలిగించునో నిర్ధారించి తెలుపగలవు అని అడిగెను. కణికుడు, రాజా, పాండవుల యొక్క అపార శక్తి నుండి నీ కుమారులు రక్షింపబడినట్లుగా నీవు నడుచుకోవలడు. దాని కొరకు శత్రువుల పట్ల అనగా నీ ఆకాంక్షలు నెరవేర్టుకు అడ్డుగా ఉన్న వారి పట్ల ఉపయోగించే సామ, దాన, భేద, దండోపాయ విధానాలలో ఏదైనా ఒక దానిని నీవు ఎంచుకోవచ్చు. దానితో తరువాతి కాలంలో నీవు నీ కుమారుల గురించి చింతింపని అవసరం ఉండదు అనెను. తరువాత కణికుడు ఒక రాజు కష్టాలను ఎలా వ్యవహరించాలనే విషయంపై ధృతరాష్ట్రునికి సుదీర్ఘముగా బోధించెను. అతను వివరించిన వాటిలో చెప్పుకోదగిన విషయాలు కొన్ని ఇలా కలవు. ఒక రాజు ఎత్తిన గదతో దాడికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవలను.
దానితో ప్రతి ఒక్కరూ అతనికి భయపడుదురు. తన బలహీనతలను శత్రువులు ఎవరూ తెలుసుకోలేని విధముగా రాజు వ్యవహరింపవలను. తన లక్ష్యాలను, ప్రణాళికలను తాబేలు తన అంగాలను దాచుకున్నట్లుగా తనలోని దాచుకోవలను. ఒక కార్యము ఆరంభించినతో దాని అంతము చూడవలను. అప్పుడే ఒకరు అవహేళనకు గురి కాకుండా ఉందరు. కాలిలో విరిగిన ముళ్ళును పూర్తిగా తొలగింపుకున్నచో కుళ్ళిపోవును. కనుక సమస్య ఏర్పడినప్పుడు దానిని సమూలముగా నశింపచేసుకోవలను. శత్రువు ఎంత బలహీనుడైనా, అల్పుడైనా అతడిని ఎన్నడూ నిర్లక్ష్యపరచరాదు. ఎందుకంటే ఒక చిన్న నిప్పురవ్వ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు పాకుతూ అరణ్యమంతటిని భస్మము చేయగలదు. మరోవైపు రాజు తన ప్రత్యర్థిని గెలుచుటకు తన శక్తిని కలిగి లేకున్నచో అతడు తన శత్రువును ఓర్పుతో సహింపవలను. తెలివైన పాలకుడు తనకు విరుద్ధముగా బలవంతుడైన విరోధి జరిపే కార్యాలను గమనించినట్లుగానే ఉండవలను. ధృతరాష్ట్రుడు కణిక 4 మార్గాలైన సామ, దాన, భేద, దండోపాయాలతో శత్రువులను ఎట్లు నాశనము చేయవచ్చునో వివరించము అని అడిను. సమాధానముగా మంత్రి ఒక బోధనాత్మకమైన కథను వినిపించెను. దౌత్యనీతిని బాగా ఎరిగిన నక్క ఒకటి అడవిలో ఉండేది. దానికి 4 స్నేహితులు, ఒక పులి, ఒక ఎలుక, ఒక తోడేలు, ఒక ముంగీస. అదే అడవిలో బలిష్టమైన ఒక జింక కూడా ఉండేది. నక్క మరియు 4 స్నేహితులకు జింకను భుజించు ఆశ ఉన్నప్పటికీ దాని వేగము చేత దానిని అట్లు భుజింపలేకుండెను. ఒకరోజు ఆ నక్క 4 స్నేహితులను సమావేశపరిచి ఎంతగా ప్రయత్నించినా పులికి ఆ జింకను పట్టుకున్నట్టు సాధ్యపడదని ఎరుగుదము. జింక గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలుక వెళ్లి దాని కళ్లను కొరికి తినవలను. దానితో దాని వేగము మందగించి పులికి చిక్కును. ఆ జింక మాంసమును విందుగా భుజించుటకు ఇది ఒక మార్గము అని సూచించెను. ఆ ప్రణాళిక అందరికీ నచ్చెను. ఆ రోజు రాత్రి జింక గాఢముగా నిద్రిస్తుండగా ఎలుక వెళ్లి దాని కళ్లను నమిలెను. దానితో పులి వెంబడించినప్పుడు వేగముగా పరిగెత్తలేక జింక పట్టుబడెను. జింక చచ్చిపడి ఉన్న ప్రదేశమునకు మిత్రులందరూ చేరుకొనిరి. అప్పుడు నక్క మిత్రులతో విందు భోజనమునకు ముందు స్నానమాచరించిరండి, నేను దీనికి కాపలా ఉందును అనెను. మిత్రులు 4 వెళ్లిన పిమ్మట నక్క ఏమి చేయవలను అని లోతుగా ఆలోచించెను. మొదట తిరిగి వచ్చిన పులి నక్క ఆలోచనలో ఉండుటను చూచి, మిత్రమా, ఎందుకు విచారముగా ఉంటివి? ఈ రోజు పూర్తి సంతృప్తి కలిగేలా భుజింపబోతున్నందుకు నీవు సంతోషింపవలను అనెను. నక్క విచారిస్తూ, నీవు లేనప్పుడు ఎలుక తన గొప్పలను ఇట్లు పలికెను. నిజమునకు జింకను చంపినది నేను. నా దయతో పులి దానిని భుజింపబోతుండెను. దానితో పులి ఇట్టి అవమానకరమైన పలుకులను వినిన నాకు ఈ విందులో పాల్గొను కోరిక నశించెను అనెను. అట్లే పులి, ఈ విషయమును నీవు నాకు తెలిపినందుకు సంతోషము. చివరకు నాకు బుద్ధి వచ్చెను. ఇట్లు స్నేహితులుగా పిలువబడే వారిని చేరదీయుట నా మూర్ఖత్వము. ఇక నుండి నేనే నా స్వశక్తితో వేటాడి చంపిన దానినే భుజించెదను అనెను. అట్లు పలికి పులి వెళ్లిపోయాను. కొంత సమయమునకు ఎలుక తిరిగి వచ్చెను. నక్క ఎలుకతో, సోదరా, ముంగీస నాతో ఈ మృతదేహము పులిపంజా చేత కలుషితమై విషమయ్యెను. నీవు అనుమతిస్తే నేను ఎలుకను తింటాను అని నీవు లేని సమయములో పలికెను. నక్క పలుకులు వినిన ఎలుక భయపడుతూ ఆందోళనతో దగ్గరలోని కలుగులోకి వెళ్లిపోయాను. ఆ తరువాత తోడేలు వచ్చెను. దానితో నక్క ఇట్లు పలికెను, సోదరా, ఈ రోజు పులి నీపై చాలా కోపంగా ఉందే. నేను నా భార్యతో వచ్చి తోడేలను నా 2వ విందుగా చేసుకుందును అని నీవు వెళ్లిన తర్వాత పులి నాతో పలికెను. అది విని తోడేలు కూడా పారిపోయాను. చివరన స్నానం ముగించుకుని ముంగీస వచ్చెను. నక్క ముంగీసతో, నేను ఇదివరకే పులి, ఎలుక మరియు తోడేలను జయించితిని. ఏమైనను నీకు కోరికగా ఉన్నచో నీవు నాతో పోరాడవచ్చును అనెను. ముంగీస, బలమైన పులితో సహా నీవు ఇతరులందరినీ జయించినప్పుడు నీతో పోరాడుటకు నాకు ఎట్లు ధైర్యం ఉండను. అలా ముంగీస కూడా వెళ్లిపోయాను. తన దౌత్యనీతితో సాధించుకున్న ఫలితముకు సంతోషించిన నక్క ప్రశాంతముగా తాను మాత్రమే విందును ఆరగించుటకు కూర్చుండెను. కణికుడు, రాజా, శత్రువైన వ్యక్తిని కుమారుడైన, స్నేహితుడైన, సోదరుడైన, తండ్రైన లేక గురువైన సాధ్యమైన ఏ పద్ధతితోనైనా ధిక్కారముతో, విషముతో, మోసముతో, ఆయుధముతో లేక మరే ఇతర పద్ధతిలోనైనా సంహరింపవలను. భిక్షకులు మరియు చోరులు నాస్తికులు సహజ శత్రువులు కనుక రాజ్యములో ఉండుటకు వారినెన్నడూ అనుమతింపరాదు. తరువాత కణికుడు ఇంకను ఇట్లు కొనసాగించెను, రాజా, పాండుపుత్రుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవలను. వారు దుర్యోధనాదుల కంటేను బలవంతులు. ధృతరాష్ట్రుడు అట్లు తన ప్రధానమంత్రి నుండి దౌత్యనీతిని వినిన పిమ్మట తీవ్ర విచారముకు గురయ్యను. అతని మనస్సు విషపూరితమయ్యను. దానితో పాండవుల పట్ల తన సానుభూతి ఇప్పుడు పూర్తిగా నశించెను. అదే సమయంలో దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు మరియు కర్ణుడు కలిసి పాండవులను హతమార్చుటకు అనేక ఉపాయాలను కూడా రచింపసాగిరి. జనుడు యుధిష్ఠిర మహారాజును ప్రశంసించుటతో
వినిన దుర్యోధనుడు అధికాధికముగా కలత చెందసాగాను. నిజమునకు హస్తినాపుర వాసులందరూ యుధిష్ఠిరునికి సానుకూలముగా ఉండేది. దుర్యోధనుడు ఈర్ష్యతో అధికాధికముగా రగిలిపోతూ ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ఇలా వెల్లడించను: తండ్రి, నీ జ్ఞాతి సోదరుడు నాకు మారుగా సింహాసనమును అధిష్ఠించుటనే ఆలోచన నన్ను నిరాశా సాగరంలోకి త్రోసివేస్తుండేను. ఒకవేళ యుధిష్ఠిరుడు రాజైనచో సహజముగానే సింహాసనము అతని సంతానముకు వంశపారంపర్యమగను. దానితో దుర్భాగ్యులైన నీ పుత్రుడు పూర్తి నిర్లక్ష్యమునకు గురికుదురు. కనుక ఓ జనక, నేను నా సోదరుడు ఇతరులను ఆశ్రయించి జీవింపరాదనిన మీరు వెంటనే ఏదో ఒక ఉపాయమును ఆలోచించి తీరవలను. అటువంటి అవమానకరమైన జీవితము నాకు మరణము కంటేను హీనమని మీరు ఎరుగవలను. దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు మరియు కర్ణునితో సంప్రదించెను. ఏదో విధముగా శాంతియుతముగా పాండవులను హస్తినాపురం నుండి దూరముగా వారణావత ప్రాంతములకు పంపివేసినచో జనుల హృదయం నుండి వారు క్రమముగా కనుమరుగు అవుదురని నిర్ధారించుకునేది. దుర్యోధనుడు తిరిగి తండ్రిని సమీపించి తమ ప్రణాళికను వివరించెను. అది వినిన ధృతరాష్ట్రుడు పాండవుల గతములో తన కొరకు చేసిన కార్యములన్నింటినీ స్మరిస్తూ వారి ప్రణాళికను ఆమోదించుటకు భయపడెను. ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో, కుమార, నేను పాండవులకు ఈ విధముగా హాని చేస్తే తప్పక జనుడు నన్ను ఘోరముగా విమర్శించెదరు అని సందేహమును వ్యక్తపరచెను. అట్టి అనుమానమును త్రోసిపుచ్చుతూ దుర్యోధనుడు ఇలా ప్రతినిచ్చెను: తండ్రి, నీవు నిశ్చింతగా ఉండవు. ధనకానుకలు మరియు సన్మానాలతో క్రమముగా తిరిగి పురుషులను సానుకూలతను సాధింపవచ్చును. పాండవులను వారణావతమునకు పంపిన పిమ్మట మన స్థానమును సురక్షితము చేసుకుందుము. అటు పిమ్మట పాండవులు తిరిగి వచ్చిన నష్టమేమీ ఉండదు. ధృతరాష్ట్రుడు తిరిగి మనము సామరస్యముగా పాండవులను వారణావతమునకు ప్రయత్నించిన భీష్ముడు, కృపుడు మరియు విదురుడు ఎన్నటికి ఇందుకు అంగీకరించరు. వారికి కౌరవ పాండవుల పట్ల సమాన ప్రేమ, ఇరువురి నడువ ఈ వ్యత్యాసమును వారు సహించరు అనెను. దుర్యోధనుడు బదులిస్తూ, తండ్రి, భీష్ముడు అందరికీ పితామహుడైనందున తర్షితముగా ఉండును. అశ్వత్థామ తన పక్షమైనందున ద్రోణుడు కూడా జోక్యము చేసుకున్నాడు. దానితో కృపుడు కూడా మౌనం వహించును. విదురుడు ఖచ్చితముగా పాండవులకు అనుకూలమైనను మనపై ఆధారపడి ఉండుట చేత ఏ రకమైన హాన్ని తలపెట్టలేడు అనను. ఇలా దుర్మార్గుడైన పుత్రుని వాదనలతో ధృతరాష్ట్రుడు ఏకీభవించి పాండవులను వారణావతమునకు పంపుటకు అనుమతిని ఇచ్చెను. పిమ్మట దుర్యోధనుడు మరియు అతని సోదరుడు అపారముగా సంపదలను వితరణ చేస్తూ ఉన్నత పదవులను కట్టబెట్టుతూ ప్రజలను తమకు అనుకూలముగా మార్చుకునే ప్రయత్నాలను క్రమముగా ఆరంభించిరి. అదే సమయంలో ధృతరాష్ట్రుని ఆదేశానుసారం కొంతమంది మంత్రులు రాజసభలో వారణావతములో జరిగే మహాశివుని మహోత్సవమును గురించి వర్ణించి వివరింపసాగిరి. పదే వారణావతమును గొప్ప మనోహర ప్రదేశమని వర్ణిస్తూ పాండవులకు ఆ ప్రదేశమును సందర్శించాలనే కోరిక కలిగేలా దానిని వారు ప్రశంసించిరి. దానితో పాండవుల ఆసక్తిని గ్రహించిన ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత విహారమునకు వెళ్లి అక్కడి ఉత్సవములో పాల్గొని బ్రాహ్మణులకు దానాలు చేసి తిరిగి రావలసినదిగా సూచించెను. సూక్ష్మబుద్ధి గల యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఉద్దేశమును గ్రహించినప్పటికీ నమ్రతతో ఆనందముగా అందుకు అంగీకరించెను. భవిష్యత్తు రాజశ్రేయస్సు కొరకై ఆశీస్సులను సాధించుటకు తన తల్లి మరియు సోదరులతో కలిసి బయలుదేరను. దానితో సంతోషించిన దుర్యోధనుడు పురోచనుడు అనే మంత్రిని పిలిచి అతనితో ఇట్లు పలికెను: నీవు నా శత్రువులను ప్రణాళిక ప్రకారం నిర్మూలించుటకు తోడ్పడితే నా విశాలమైన రాజ్యములను దాని అపారమైన సంపదలను నీకు భాగమిచ్చిదనని హామీ ఇస్తుంటిని. కనుక పురోచన, నీవు త్వరగా వారి కంటే ముందుగా వారణావతము చేరుకుని అక్కడ నెయ్యి, లక్క, ఎండుగడ్డి, నూనె మరియు కర్ర వంటి దహింపబడే పదార్థాలతో ఒక గొప్ప అందమైన భవనమును కూడా పాండవుల నివాసము కొరకు నిర్మించుము. పాండవులు అందులో నివసించిన అది వారి వినాశము కొరకు నిర్మింపబడిన భవనమని వారు ఊహింపలేనట్లుగా ఉండవలను. భవన నిర్మాణమును పూర్తి చేసి గొప్ప విలాసవంతముగా దానిని అమర్చుము. పాండవులను ఉన్నత గౌరవముతో ఆరాధించుము. నీవు వారణావతములోనే ఉంటూ వారి అవసరాలను నెరవేరుస్తుండము. దానితో కొంతకాలమునకు నీవు తప్పక వారి విశ్వాసమును సాధింపగలుగుదువు. ఆ పైన పాండవులు మరియు వారి తల్లి విశ్వాసముతో నిశ్చింతగా నిద్రించే సమయంలో ప్రధాన ద్వారముకు నిప్పంటించుము. దానితో జనము పాండవుల భవనములో ప్రమాదవశాత్తు మరణించినట్లుగా భావించెదరు. దానితో మనపై ఎట్టి నిందా పడదు. పురోచనుడు దుర్యోధనుని దుష్టపన్నాగంలో పాల్గొనుటకు అంగీకరించి వేగముగా పరిగెత్తగల కంచరగాడిదలతో పోర్చిన రథములో వెంటనే వారణావతమునకు బయలుదేరెను. పాండవులు వారణావతమునకు బయలుదేరుటకు ముందు పెద్దల భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపుడు మరియు విదురుని సమీపించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులను పొందిరి. కొంత విచార విధానాలతో పాండవులు హస్తినాపురమును విడిచిరి. విదురుడు మరియు అనేక మంది పురజనులు వారి వెనుక నగర పొలిమేర వరకు వెళ్లి వీడ్కోలు పలికిరి. ధృతరాష్ట్రుడు తన పుత్రుల పట్ల పక్షపాతముతో దుష్టబుద్ధితో ఉండిన అందరూ ఎరుగుదురు.
వీడ్కోలు పలుకుటకు వచ్చిన జనుడు రహదారులపై కుంతి మరియు ఆమె పుత్రుడు ఇక ముందు కనిపింపబోరనే విచారమును వ్యక్తము చేయసాగిరి. యుధిష్ఠిరుడు పురజనులకు తిరిగి వెనుకకు మరలి వెళ్ళవలసిందిగా కోరెను. అప్పుడు అనేక భాషలను ఎరిగిన విదురుడు యుధిష్ఠిరునితో మ్లేచ్ఛ భాషలో ఇలా పలికెను. కుమార, రాజనీతిజ్ఞుడు శత్రువులు పన్నాకాలను తెలుసుకుని ప్రమాదమును నివారింపగలిగేలా ప్రవర్తింపవలను. లోహముతో తయారు చేయబడిన పదునైన ఆయుధం ఉండును. దాని ఉనికిని గమనించి వాటిని పారద్రోలగలిగే వ్యక్తి శత్రువులు సృష్టించు విపత్తుల నుండి తప్పించుకోగలడు. అప్రమత్తముగా ఉండవలను. నిప్పు అడవినంతటిని దహించి వేయును, కానీ బిలములో నివసించే జీవులు ఆ మంటల నుండి రక్షించుకోగలుగును. ఇది అదే జీవితం. విదురుని పలుకులు పైకి అస్పష్టముగా ఉన్నప్పటికీ యుధిష్ఠిరుడు వారి భావమును గ్రహించితనని విదురునికి హామీ ఇచ్చెను. ఆ పైన విదురుడు తిరిగి హస్తినాపురము చేరుకును. కుంతి తన కుమారునితో, యుధిష్ఠిర, నీవు విదురునితో ఏ విషయమును చర్చించతివి? అతని పలుకులు నాకు అర్థమవ్వలేదు అనను. యుధిష్ఠిరుడు తల్లి వారణావతంలో మన కొరకు ఒక లక్షా గృహ నిర్మాణము జరుగుతున్నదనే విషయముకు సంబంధించి విదురుడు నన్ను హెచ్చరించెను. మనము తప్పించుకున్నట్టుకు అవసరమైన మార్గమును తగిన సమయంలో తెలుపుదనని హామీ ఇచ్చెను అనను. పాండవులు వారణావతమును చేరినప్పుడు వారిని సంతోషముగా స్వాగతించుటకు ప్రజలు తమ గృహముల నుండి బయటకు వచ్చిరి. పాండవుల మొదట బ్రాహ్మణులను, పట్టణాధికారులను, ఇతర ప్రముఖులను కలుసుకునిరి. చివరకు తమ కొరకే నిర్మింపబడిన భవనమును చేరుకునిరి. అటు పిమ్మట పురోచరుడు గౌరవపూర్వకంగా వారిని భవనములోకి ఆహ్వానించెను. నిజమునకు వారిని ఎంతో గొప్పగా ఆరాధించి చక్కటి విందు భోజనాదులను ఏర్పాటు చేసెను. పాండవులు లాక్షాగృహములో నివసింపసాగిరి. అసిర కాలంలోని వారు వారునావత ప్రజల అభిమానమును కూడా చూరగొనిది. అయితే ఇంతటితో మహాభారతంలో ఆదిపర్వం 3వ భాగం ముగిద్దాం. తరువాత 4వ భాగం కొనసాగిద్దాం.